డిఎస్సి అభ్యర్థులందరికీ నమస్కారం. మనం ఆల్రెడీ డిఎస్సికి సంబంధించి టాపిక్స్ డిస్కషన్ చేస్తున్నాం కదా. అందులో భాగంగా ఈ రోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్, ప్రీవియస్ గా కూడా టెట్కి గానీ డిఎస్సికి గానీ చాలా రిపీటెడ్ గా అడుగుతున్న టాపిక్ నుంచి ఈ రోజు డిస్కషన్ చేస్తున్నాము. ఏంటంటే అది వర్గము, వర్గమూలాలు, స్క్వేర్ రూట్స్. ఏంటి అంటే ఫస్ట్ వర్గం గురించి ఫుల్ డీటెయిల్డ్ గా మనం తెలుసుకుని ఎన్ని రకాలుగా మనకి మోడల్స్ అనే క్వశ్చన్స్ అడుగుతాడు వాటి ఎక్స్ప్లెనేషన్స్ చూద్దాము. ఆ తర్వాత వర్గ మూలాల గురించి చూద్దాం. ఫస్ట్ వర్గము అంటే ఏంటి? వర్గం అంటే ఏంటో మనకు తెలిసి ఏంటి, ఒక సంఖ్యను అదే సంఖ్యతో గుణించగా వచ్చే లబ్ధం ఏదైతే ఉందో అదే మనకి వర్గం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏ అనేది ఒక సంఖ్య, దాన్ని మళ్ళీ అదే నెంబర్ తో ఇంటూ చేస్తే వచ్చే ఫలితం ఏదైతే ఉందో అది మనకి ఏకి వర్గ సంఖ్య అవుతుంది అని అర్థం చేసుకుంటే 4 ఉంది, 4 ఇంటూ 4 4 స్క్వేర్. 4 స్క్వేర్ అంటే ఏంటి? 16 అవుతుంది. కాబట్టి 4 యొక్క వర్గం ఏదనంటే 16 అవుతుంది. ఆ విధంగా ఒక సంఖ్యను అదే సంఖ్యతో మరలా గుణించగా వచ్చే లబ్ధం ఏదైతే ఉందో, ఫలితం ఏదైతే ఉందో దాన్నే వర్గ సంఖ్యగా చెప్పుకోవచ్చు. ఇందులో మనకి స్పెసిఫిక్ గా చెప్పుకోవాలి అంటే 2 రకాలు ఉన్నాయి. ఏంటి అంటే వర్గ సంఖ్య, స్క్వేర్ నెంబర్ అని అంటారు. అలాగే ఖచ్చిత వర్గము, పర్ఫెక్ట్ స్క్వేర్. వర్గ సంఖ్య వేరు, ఖచ్చిత వర్గం వేరు. ఆ రెండు ఇంచుమించు చూడడానికి ఒకేలాగా ఉంటాయి కానీ కొంచెం చాలా తక్కువ డిఫరెన్స్ అనేది ఉంటుంది ఆ రెండింటికి. దీని వర్గ సంఖ్య అంటే ఏంటి, ఖచ్చిత వర్గం అంటే ఏంటి డీటెయిల్ గా తెలుసుకుందాం. మనం ఇప్పుడు చూస్తే వర్గ సంఖ్యకు ఖచ్చిత వర్గము, స్క్వేర్ నెంబర్ కి పర్ఫెక్ట్ స్క్వేర్ కి డిఫరెన్స్ ఏంటో ఒకసారి చూద్దాము. సపోజ్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి అంటే ఒక సంఖ్యను వర్గం చేయగా మరొక సంఖ్య వస్తుంది కదా. అప్పుడు ఏ బి అంటే ఏ బి ఈ రెండు కూడా మనకి పూర్ణ సంఖ్యలు అయితే, ఇంటీజర్ నెంబర్స్ అయితే అటువంటి సంఖ్య వర్గ సంఖ్యలన్నీ కూడా వాటిని మనం వర్గ సంఖ్యలు అంటే. ఫర్ ఎగ్జాంపుల్ 4 ఉంది, 4 కి స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది? 16 వస్తుంది. ఇక్కడ 4, 16 ఈ రెండు కూడా మనకి పూర్ణ సంఖ్యలు అవుతాయా లేదా? అవుతాయి. ఆ విధంగా ఒక పూర్ణ సంఖ్యను వర్గం చేస్తే మరలా పూర్ణ సంఖ్య వచ్చింది అనుకోండి, అటువంటప్పుడు మనము అక్కడ వచ్చే నంబర్స్ ఏవైతే ఉంటాయో రిజల్ట్ దాన్ని మనం వర్గ సంఖ్యగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు పూర్ణ సంఖ్యలో ఏమేమి ఉంటాయి? ప్లస్ తో ఉన్నవన్నీ ఉంటాయి, మైనస్ తో ఉన్నవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు సపోజ్ -5 హోల్ స్క్వేర్ ఉంది. -5 హోల్ స్క్వేర్ అంటే అర్థం అంటే -5 ఇంటూ -5, అప్పుడు ఆటోమేటిక్ గా 25 అవుతుంది. ఇప్పుడు కూడా చూస్తే ఒక పూర్ణ సంఖ్య తాలూకా వర్గము మళ్ళీ పూర్ణ సంఖ్య వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈ 25 కూడా మనకి ఏమవుతుందంటే వర్గ సంఖ్య అవుతుంది. ఇప్పుడు అదే రాస్తున్నాం. ఒక పూర్ణ సంఖ్య వర్గము మరలా పూర్ణ సంఖ్య వస్తే అటువంటి వర్గాలను వర్గ సంఖ్యలు అంటారు. అంటే మనకి వర్గ సంఖ్య అనేసరికి మనకి కంపల్సరీ ఏం గుర్తుకు రావాలి అంటే పూర్ణ సంఖ్యలు అనేవి గుర్తుకు రావాలి. ఒక పూర్ణ సంఖ్యతో వర్గం మరలా పూర్ణ సంఖ్య అయితే అటువంటి వర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని వర్గ సంఖ్యలు, స్క్వేర్ నెంబర్స్ అంటారు. మరి ఖచ్చిత వర్గం, పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏంటి? ఖచ్చిత వర్గం అన్నా పరిపూర్ణ వర్గం అన్నా ఒకటే, పర్ఫెక్ట్ స్క్వేర్. మరి ఖచ్చిత వర్గం అంటే ఏంటంటే ఇక్కడ మనం ఏదైతే పూర్ణ సంఖ్యలు అని చెప్పామో అక్కడ పూర్ణ సంఖ్యలు కాకుండా అకరణీయ సంఖ్యలు, ఒక అకరణీయ సంఖ్యతో ఒక వర్గము మరలా అకరణీయ సంఖ్య అయితే అంటే ఇక్కడ ఏ గాని బి గాని ఆ రెండు కూడా ఏమవ్వాలి? అకరణీయ సంఖ్యలు అవ్వాలి. అటువంటి ఒక సంఖ్య యొక్క వర్గము మరలా ఒక అకరణీయ సంఖ్య యొక్క వర్గము మరలా అకరణీయ సంఖ్య అయితే అప్పుడు ఆ వచ్చే రిజల్ట్ ఏదైతే ఉందో ఆ వర్గాన్ని మనం ఖచ్చిత వర్గంగా చెప్పవచ్చు. ఇప్పుడు 5 స్క్వేర్ ఉంది. 5 స్క్వేర్ అంటే ఏంటి? 25. ఎందుకు? ఇక్కడ 5 అనేది అకరణీయ సంఖ్య అవుతుంది. ఆ అకరణీయ సంఖ్యను స్క్వేర్ చేస్తే మనకి 25 వచ్చింది. ఆ 25 కూడా మనకి రేషనల్ నెంబర్, అకరణీయ సంఖ్య అవుతుంది. కాబట్టి 25 అనేది ఖచ్చిత వర్గం కూడా అవుతుంది. అలాగే ఇదే 25 ఇక్కడ మనం ఆల్రెడీ ఇక్కడ చేసాం, -5 హోల్ స్క్వేర్ చేసాం, అప్పుడు కూడా మనకు 25 వచ్చింది. మరి వర్గ సంఖ్యలు ఖచ్చిత వర్గాలు అవుతాయి. ఒకసారి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ -6 హోల్ స్క్వేర్ ఉంది. -6 హోల్ స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది? 36 వస్తుంది. మరి 36 ఇప్పుడు -6 హోల్ స్క్వేర్ అంటే -6 అనేది అకరణీయ సంఖ్య అవుతుంది, రేషనల్ నెంబర్. మరి దానికి వర్గం చేస్తే మళ్ళీ ఏమొచ్చింది? మనకి అకరణీయ సంఖ్య వచ్చింది. కాబట్టి ఒక అకరణీయ సంఖ్యతో వర్గం మరలా అకరణీయ సంఖ్య వస్తే అటువంటి వర్గాలను మనము ఖచ్చిత వర్గంగా చెప్పవచ్చు. ఇప్పుడు మనకి అకరణీయ సంఖ్యల్లో
ప్లస్లు మైనస్లు అంటే ఇంటీజర్స్ ఏవైతే ఉన్నాయో పూర్ణ సంఖ్యలు అవన్నీ అకరణీయ సంఖ్యల్లో కూడా వస్తాయి. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ మనం ప్లస్ తోటి ఒకటి చెప్పాము, మైనస్ తో ఒకటి చెప్పాము, ఇక్కడ కూడా ప్లస్ తో ఒకటి చెప్పాము, మైనస్ తో ఒకటి చెప్పాము. అంటే ఈ రెండు కూడా ఇందులో కూడా వస్తాయి, ఇందులో ఉన్న ఇందులోకి వస్తాయి, కానీ ఇందులో ఉన్న ఇందులోకి రావు. ఎందుకో చూద్దాం. మనకి అకరణీయ సంఖ్యలకు వచ్చేసరికి ప్లస్లు మైనస్లు అంటే పూర్ణ సంఖ్యలతో పాటు ఇంటీజర్ నెంబర్స్ తో పాటు ఇంకా ఏముంటాయి, ఫ్రాక్షన్స్ భిన్నాలు కూడా ఇందులోకే వస్తాయి. అలాగే డెసిమల్స్ పాయింట్స్ తో ఉంటాయి కదా, అవి కూడా ఇందులోకే కదా వస్తాయి. మరి అకరణీయ సంఖ్యల్లో పూర్ణ సంఖ్యలు ఉంటాయి, భిన్నాలు ఉంటాయి, దశాంశ భిన్నాలు కూడా ఉంటాయి. అటువంటివన్నీ కూడా అకరణీయ సంఖ్యలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు సపోజ్ 2/3 హోల్ స్క్వేర్ ఉంది. 2/3 హోల్ స్క్వేర్ అంటే ఏంటి, స్క్వేర్ లవము హారము రెండింటికి చెందుతుంది కాబట్టి 2 స్క్వేర్ 4/9. ఇప్పుడు 4/9 అనేది కూడా ఖచ్చిత వర్గం అవుతుందే గానీ వర్గ సంఖ్య అనేది అవ్వదు. 2/3 ఒక అకరణీయ సంఖ్య, ఆ అకరణీయ సంఖ్యకు వర్గం చేస్తే మళ్ళీ 4/9 ఇది కూడా ఒక అకరణీయ సంఖ్య. ఎందుకు, అకరణీయ సంఖ్యలో భిన్నాలు ఉంటాయి కాబట్టి. మరి ఈ 2/3 హోల్ స్క్వేర్ అనేది ఇక్కడ మనం రాయడానికి అవుతుందని అంటే అవ్వదు. ఎందుకు అవ్వదు, మనకు వర్గ సంఖ్య అవ్వాలి అంటే అది పూర్ణ సంఖ్యల వరకే పరిమితం. మరి పూర్ణ సంఖ్యలో భిన్నాలు అనేవి రావు కాబట్టి మనం ఇందులో రాయడానికి అది లేదు, అందుకనే ఇందులో రాసాం. ఇప్పుడు ఇంకా చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1.4 హోల్ స్క్వేర్ అని ఉంది. 1.4 హోల్ స్క్వేర్ అంటే ఏంటి, 1.96 వస్తుంది. మరి ఇప్పుడు పాయింట్స్ అనేవి అకరణీయ సంఖ్యలో వస్తాయి కాబట్టి 1.4 హోల్ స్క్వేర్ చేస్తే 1.96 వచ్చింది. అంటే ఒక అకరణీయ సంఖ్యతో ఒక వర్గము మరలా అకరణీయ సంఖ్య వచ్చింది కాబట్టి ఇది కూడా మనకి ఖచ్చిత వర్గం అనేది అవుతుంది. దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు, పూర్ణ సంఖ్యలన్నీ కూడా అకరణీయ సంఖ్యలు అవుతాయి, కానీ అకరణీయ సంఖ్యలన్నీ కూడా పూర్ణ సంఖ్యలు అవ్వవు కదా. మరి దాని ప్రకారంగా వర్గ సంఖ్యలన్నీ కూడా మనకి ఖచ్చిత వర్గాలు అవుతాయి. కానీ ఖచ్చిత వర్గం అన్ని కూడా వర్గ సంఖ్యలు అవ్వట్లేదు. ఎందుకు, ఇప్పుడు ఎక్కడ చూసాము, ఇక్కడ ఇవే మనకి ఖచ్చిత వర్గాలు అయ్యాయి. ఇప్పుడు 2/3 హోల్ స్క్వేర్ చేస్తే 4/9 వచ్చింది. ఇది ఖచ్చిత వర్గం అయితే అయ్యింది కానీ వర్గ సంఖ్య అయితే అవ్వదు. ఇందులో రాయడానికి అనేది ఛాన్స్ లేదు కాబట్టి ఇందులో రాయమంటే దీన్ని బట్టి ఏమర్థమైంది, ఖచ్చిత వర్గం అన్ని కూడా వర్గ సంఖ్యలు అవ్వవు. కానీ వర్గ సంఖ్యలు అన్ని కూడా ఇప్పుడు ఇందులో నువ్వు సపోజ్ -10 హోల్ స్క్వేర్ రాసావు 100, ఇది వర్గ సంఖ్య అవుతుంది. అలాగే ఇందులో కూడా ఇది రాయడానికి ఛాన్స్ ఉంది కాబట్టి వర్గ సంఖ్యలన్నీ ఖచ్చిత వర్గాలు అవుతాయి, కానీ ఖచ్చిత వర్గాలన్నీ కూడా వర్గ సంఖ్యలు అవ్వవు. ఆ విధంగా చాలా చిన్న డిఫరెన్స్ మాత్రమే వర్గ సంఖ్యలకు ఖచ్చిత వర్గాలకు ఉంది. వర్గ సంఖ్యలకు వచ్చేసరికి పూర్ణ సంఖ్యలు ఉంటాయి, ఖచ్చిత వర్గంకి వచ్చేసరికి అకరణీయ సంఖ్యలు ఉంటాయి. ఇది మనము తెలుసుకోవాల్సిన తేడా. నెక్స్ట్ చూస్తే మనకి వర్గ సంఖ్యల తాలూకా ధర్మాలు అంటే ఇది ఇప్పుడు వర్గ సంఖ్యల ప్రాపర్టీస్ అనేవి మనం తెలుసుకుంటే ఆప్షన్స్, ఇప్పుడు సపోజ్ ఒక క్వశ్చన్ ఇచ్చాడు, ఆ క్వశ్చన్ లో 4 ఆప్షన్స్ లో కింది వాటిలో వర్గ సంఖ్య కానిది ఏది అని అడిగితే అటువంటిప్పుడు ఈ ప్రాపర్టీస్ ని మనం అప్లై చేస్తే చాలా ఈజీగా ఆన్సర్ అనేది చేయొచ్చు. కాబట్టి వర్గ సంఖ్యల తాలూకా ధర్మాలు మనం చెప్పుకోవడానికి ముందు ఇక్కడ నేను 1 నుంచి 10 వరకు అన్ని స్క్వేర్స్ అనేవి రాశాను. ఈ స్క్వేర్స్ ప్రకారంగా మనము ధర్మాలు అనేవి నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటది, అందుకే పక్కనే రాశాను. ఫస్ట్ మనం చెప్పుకోవాల్సిన ప్రాపర్టీస్ లో ఫస్ట్ ఏంటి అంటే మనం ఒకసారి 1 స్క్వేర్ నుంచి 10 స్క్వేర్ వరకు వాటి తాలూకా స్క్వేర్లు ఏవైతే ఉన్నాయో వాటిని అబ్జర్వేషన్ చేస్తే యూనిట్ ప్లేస్ చూడండి, ఒకట్ల స్థానం 1 4 9 6 5 6 9 4 1 0. అంటే మనకి ఎప్పుడు కూడా వర్గ సంఖ్యలన్నీ అదే పాయింట్ రాస్తున్నాం, వర్గ సంఖ్యలన్నీ వేటితో ఎండ్ అవుతాయి అంటే ఒకట్ల స్థానంలో ఏముంటది అంటే 0 1 4 0 1 4 ఇంకేముంటది 5 6 9 5 6 9 0 1 4 5 6 9 తో అంతం అవుతాయి. అంటే ఒకట్ల స్థానంలో అవే ఉంటాయని అర్థం చేసుకోవచ్చు. అంటే ఏవి వర్గ సంఖ్యలు అన్ని కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సపోజ్ 29 అన్నాను, 29 ఒకట్ల స్థానంలో 9 ఉంది కదా అని చెప్పి ఇది వర్గ సంఖ్య అవుతాదా అని అంటే అవ్వదు. ఎందుకు అవ్వదు, నేనేమన్నాను, ఒక సంఖ్య తలకు ఒకట్ల స్థానంలో 0 1 4 5 6 9 ఉన్నంత మాత్రాన అది వర్గ సంఖ్య అవ్వదు. కానీ వర్గ సంఖ్యలు అన్నింటి తాలూకా ఒకట్ల స్థానంలో ఇవే ఉంటాయి అని అంటున్నాను. అదొక పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు దాని ప్రకారం మనం చూసాం కదా. ఇప్పుడు మరి ఏవి మనకి ఒకట్ల స్థానంలో లేవు, ఒకట్ల స్థానంలో ఏం లేవంటే 2 3 7 8 2 3 7 8 అవి వర్గ సంఖ్యల తాలూకా ఒకట్ల స్థానాలు మీరు చూస్తే యూనిట్ ప్లేస్ లో ఎక్కడా కూడా 2 గానీ 3 గానీ 7 గానీ 8 గానీ లేవు. మరి ఆ విధంగా ఒకట్ల స్థానంలో 2 3 7 8 ఒకవేళ ఉండుంటే అది మాత్రం ఖచ్చితంగా వర్గ సంఖ్య కాదు అని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 22 ఉంది, ఒకట్ల స్థానంలో 2 ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా వర్గ సంఖ్య కాదు అని మనం డిసైడ్ చేయొచ్చు. కానీ ఇక్కడ మాత్రం ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉందో అందులోన వర్గ సంఖ్య తాలూకా ఒకట్ల స్థానాల్లో ఇవి ఉంటాయి అన్నానే గానీ ఒక సంఖ్య తాలూకా ఒకట్ల స్థానంలో ఇవి ఉన్నంత మాత్రం అది వర్గ సంఖ్య అవ్వాలని లేదు. ఇప్పుడు సపోజ్ 35 ఉంది, 35 యూనిట్ ప్లేస్ లో 5 ఉంది, మరి యూనిట్ ప్లేస్ లో 5 ఉంది కదా, ఇది వర్గ సంఖ్య అయ్యిందా, అవ్వలేదు. ఇప్పటికైనా క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఏం చెప్తున్నాను, వర్గ సంఖ్య తాలూకా స్క్వేర్ నెంబర్ తాలూకా యూనిట్ ప్లేస్ లో
ఖచ్చితంగా ఇవే ఉంటాయి. అంతేగాని యూనిట్ ప్లేస్ లో ఇవి ఉన్నంత మాత్రాన అది వర్గ సంఖ్య అనేది అవ్వదు. అది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా ఈ 2 పాయింట్లు కూడా యూనిట్ ప్లేస్ కి సంబంధించింది కాబట్టి వాటి ప్రకారంగా చెప్పాను. సెకండ్ ప్రాపర్టీ చూస్తే మనం అంకమూలం అనేది చూద్దాం. వర్గ సంఖ్య యొక్క అంకమూలము అంటే ప్రతి వర్గ సంఖ్య తాలూకు అంకమూలం చూస్తే ఇప్పుడు అంకమూలం ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 అంకమూలం అంటే ఏంటి? సమ్ ఆఫ్ డిజిట్స్ చేయాలి. అలాగా సింగిల్ డిజిట్ వరకు కలుపుకుంటూ రావాలి. 1 4 9 ఇక్కడ 7 వచ్చింది. 1 6 ప్లస్ చేస్తే ఏమొస్తుంది? 7. ఇక్కడ కూడా 7, ఇక్కడ 9, ఇక్కడ కూడా 4 9 13. మళ్ళీ 13 ని 1 3 కదా, 1 3 ప్లస్ చేస్తే మళ్ళీ 4 6 4 10 అంటే మళ్ళీ 1 0 ప్లస్ చేస్తే 1 వస్తుంది. 8 1 9 1 0 0 అంటే 1. ఆ విధంగా మనకి ఏ వర్గ సంఖ్య చూసుకున్నా కూడా వాటి తాలూకా డిజిటల్ రూట్ అంకమూలం ఏమొస్తుంది అంటే 1 గాని 4 గాని 7 గాని 9 గాని ఇవి వస్తున్నాయి. ఈ విధంగా మనకి వర్గ సంఖ్య తాలూకా ఏ వర్గ సంఖ్య అయినా కూడా వాటి తాలూకా అంకమూలము 1 4 7 అయినా వస్తుంది. అది అర్థం చేసుకోవాలి. అలాగని చెప్పి ఇప్పుడు సపోజ్ 31 ఉంది. 31 తాలూకా అంకమూలం ఏంటి? 3 1 4 కదా, మరి 4 ఉంది కదా, 31 స్క్వేర్ నెంబర్ అవుతుందా? అవ్వట్లేదు. సేమ్ ఇందాకట్లాగే మనకి వర్గ సంఖ్యల తాలూకా అంకమూలాలన్నీ 1 4 7 అవుతాయే గానీ ఒక సంఖ్య తాలూకా అంకమూలాలు 1 4 7 అయినంత మాత్రాన ఆ సంఖ్య వర్గం అవ్వాలని లేదు. అదొకటి పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మరి అంకమూలం ఏమేమి లేవు? అంకమూలము 1 4 7 9 కాకుండా మిగిలిన ఏవైతే ఉన్నాయో 2 3 5 6 8 2 3 5 6 8 ఇవి అంకమూలంగా వచ్చాయి అనుకోండి, అది ఖచ్చితంగా వర్గం అవ్వదు. అంటే మనం ఈ పాయింట్ బట్టి అది ఖచ్చితంగా వర్గం అవ్వదని డిసైడ్ చేయగలము. కానీ ఈ పాయింట్ బట్టి అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు అది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా వర్గం కాదు. ఇప్పుడు సపోజ్ 35 ఉంది. 35 తాలూకా డిజిటల్ రూట్ ఏంటి? అంకమూలం 8 వచ్చింది. మరి అంకమూలం 8 వచ్చిందంటే ఇది ఖచ్చితంగా వర్గం కాదని మనం డిసైడ్ చేసేయచ్చు, ఫిక్స్ చేయొచ్చు. కానీ ఇక్కడ 1 4 7 9 అంకమూలం ఇప్పుడు సపోజ్ 43 ఉంది. 43ని మనం అంకమూలం చేస్తే ఏమొస్తుంది? 7 వస్తుంది. మరి 7 వచ్చింది కదా అని చెప్పేసి 1 4 7 9 వచ్చిన ప్రతి నెంబరు కూడా మనకేమవ్వదన్నాను? వర్గం అవ్వదే అని అన్నాను. ఎందుకు అన్నాను అంటే ఒక సంఖ్య తాలూకా అంకమూలం 7 అయినంత మాత్రం అది వర్గం అవ్వదు. కానీ వర్గం తాలూకా వర్గ సంఖ్య తాలూకా ప్రతి అంకమూలం కూడా 1 గానీ 4 గానీ 7 గానీ 9 గానీ అవుతుంది. ఇప్పుడు సపోజ్ 256 16 స్క్వేర్ తాలూకా నెంబర్ 256 కదా, దీనికి అంకమూలం చూడండి 6 5 11 11 3 13 13 కి మళ్ళీ అంకమూలం అంటే 4. మరి 4 వచ్చిందా లేదంటే వర్గ సంఖ్య తాలూకా అంకమూలాలన్నీ ఇవి అవుతున్నాయి. కానీ అంకమూలాలైన ప్రతిదీ కూడా వర్గ సంఖ్య అవ్వదు. ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఇప్పటికి 2 పాయింట్స్ అయ్యాయి. అంకమూలం డిజిటల్ రూట్ ప్రకారంగా మనం చెప్పగలిగాము. సేమ్ అలాగే యూనిట్ డిజిట్ ప్రకారంగా 1ల స్థానం ప్రకారంగా కూడా చెప్పగలిగాము. ఇప్పుడు థర్డ్ ప్రాపర్టీ చూస్తే మనకి ఇంకా ఏమున్నాయంటే ఇప్పుడు యూనిట్ డిజిట్ అయింది, అలాగే అంకమూలం యూనిట్ డిజిట్ అయింది, అలాగే డిజిటల్ రూట్ అయింది. ఇప్పుడు ఒక వర్గ సంఖ్యను ఇప్పుడు సపోజ్ 49 7 స్క్వేర్ 49 తీసుకో. 49 మనం 3 తో డివైడ్ చేసాం అనుకోండి. 3 16 48 1 మిగిలింది. సపోజ్ 81 తీసుకో. 81 ని 3 తో డివైడ్ చేయండి. 3 2 6 21 3 7 21 అంటే ఎగ్జాక్ట్ గా డివైడ్ అయ్యింది. మళ్ళీ సపోజ్ 100 తీసుకో. 3 తో 3 33 99 1 మిగిలింది. అంటే ఏ వర్గ సంఖ్య నువ్వు తీసుకున్నా కూడా 3 తో డివైడ్ చేస్తే 0 గానీ 1 గానీ వస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? ప్రతి వర్గ సంఖ్య కూడా 3m లేదా 3m+1 రూపంలోనే ఉన్నది. అంటే వర్గ సంఖ్యలు అన్ని ఈ రూపంలో ఉన్నాయి. కానీ ఈ రూపంలో ఉన్నవన్నీ కూడా వర్గ సంఖ్యలు కాదు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి ఇప్పుడు శేషం ఎక్కడైతే 2 వస్తుందో, ఇప్పుడు సపోజ్ ఎక్కడైతే 3తో భాగించేటప్పుడు ఇప్పుడు ఒక నెంబర్ ఇచ్చాడు. సపోజ్ 102 అనే నెంబర్ ఇచ్చాడు. ఆ నెంబర్ ని ఇది వర్గ సంఖ్య అవునా కాదని అడుగుతాడు. అప్పుడు అడిగేటప్పుడు 3 3 9 1 2 3 4 12 0 వచ్చింది. 0 వచ్చినంత మాత్రం ఇది వర్గ సంఖ్య అవ్వదు అని చెప్పాను. ఎందుకు చెప్పాను? ఇక్కడ 0 వచ్చింది 3తో అంటే 3m రూపంలోనే ఉంది. 102 అనేది 3m రూపంలోనే ఉన్నది. కానీ 3m రూపంలో ఉన్న ప్రతిదీ కూడా మనకి వర్గ సంఖ్య అవ్వదు అని చెప్పాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా చూస్తే మరి ఇక్కడ మనం ఒక నెంబర్ వర్గ సంఖ్యని 3తో డివైడ్ చేస్తే 3m అంటే ఇక్కడ శేషం 0 వస్తుంది. ఇక్కడ 3m+1 అంటే ఇక్కడ శేషం 0 ఇక్కడ 1 వస్తుంది. మరి ఎక్కడైతే 2 వస్తుందో శేషము అది ఖచ్చితంగా వర్గ సంఖ్య అనేది అవ్వదు. అది ఒకటి డిసైడ్ చేయొచ్చు, ఫిక్స్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 35 ఉంది. ఈ 35 ని 3తో డివైడ్ చేస్తే 3 12 సారీ
3 11 33. ఇక్కడ 2 రిమైండర్ వచ్చింది. 2 రిమైండర్ వచ్చింది అంటే ఇది ఖచ్చితంగా వర్గ సంఖ్య కాదు. కానీ ఇక్కడ 100 ఉంది. 100 అనేది 3 తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ ఎంత వచ్చింది? 3 తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 వచ్చింది. అంటే ప్రతి వర్గ సంఖ్యను కూడా 3 తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 అయినా రావాలి లేదా 1 అయినా రావాలి. ఆ విధంగా ఉంటుంది. అదొకటి. నెక్స్ట్ ఫోర్త్ది లాస్ట్ ప్రాపర్టీ, మనం ఏ వర్గ సంఖ్యనైనా డివైడ్ చేస్తే 4 తో డివైడ్ చేస్తే అది ఏ రూపంలో ఉంటది అంటే 4m లేదా 4m+1 రూపంలో ఉంటుంది. ఇప్పుడు ఏ సంఖ్యనైనా తీసుకో, ఇక్కడ 9 తీసుకో, 4 తో డివైడ్ చేస్తే 4 2 8 అయిపోతే ఇంక 1 మిగులుతుంది. కాబట్టి రిమైండర్ 1 వచ్చింది. 16 తీసుకో, 4 4 16, రిమైండర్ 0 వచ్చింది. 25 తీసుకో, 4 6 24, 1 మిగిలింది. ఆ విధంగా ఇక్కడ 1 మిగిలింది, ఇక్కడ 0 మిగిలింది, ఇక్కడ 1 మిగిలింది. ఇక్కడ 36 చూడు, 4 9 36, అంటే రిమైండర్ 0 మిగిలింది. ఇక్కడ 49 తీసుకో, 4 12 48, ఇక్కడ 1 మిగిలింది. అంటే మనము ఏ వర్గ సంఖ్యనైనా 4 తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 అయినా వస్తుంది లేదా 1 అయినా వస్తుంది. ఆ విధంగా 4 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వచ్చినా 1 వచ్చినా అది ఖచ్చితంగా వర్గ సంఖ్య అవుతుందని చెప్పలేము. కానీ వర్గ సంఖ్యలు అన్నింటినీ 4 తో డివైడ్ చేస్తే 0 గానీ 1 గానీ వస్తుంది రిమైండర్. మరి 4 తో డివైడ్ చేసేటప్పుడు 0 1 రిమైండర్స్ అయిపోయి ఇంకా 4 తో డివైడ్ చేసేటప్పుడు ఏ రిమైండర్స్ రావడానికి ఛాన్స్ ఉంది? 2 గానీ 3 గానీ ఇంకా రావడానికి ఛాన్స్ ఉంది. ఏంటి? రిమైండర్స్. మరి శేషాలు 4 తో భాగించేటప్పుడు శేషం 2 గానీ శేషం 3 గానీ వచ్చింది అనుకోండి, అటువంటిప్పుడు అది ఖచ్చితంగా వర్గ సంఖ్య అవ్వదు అని మనం డిసైడ్ చేయొచ్చు. ఎందుకు? ఏ వర్గ సంఖ్య అయినా కూడా 4 తో డివైడ్ చేస్తే 0 గానీ 1 గానీ రిమైండర్ వస్తుంది. మరి 2 గానీ 3 గానీ రిమైండర్ వస్తే అది ఖచ్చితంగా వర్గ సంఖ్య అవ్వదు అని మనం ఫిక్స్ చేయొచ్చు. ఈ విధంగా ఈ 4 పాయింట్లు అనేవి మనకి క్వశ్చన్స్ అడిగేటప్పుడు వీటిని మనం అప్లై చేస్తూ, అంటే డిజిటల్ రూట్ గానీ లేదా యూనిట్ ప్లేస్ గానీ లేదా 3 తో డివైడ్ అవుతుందా లేదా లేకపోతే 4 తో డివైడ్ అవుతుందా లేదా అవి చూసుకుంటే వాటిని మనం ఆప్షన్ ఎలిమినేషన్ చేసుకొని మనకు కావాల్సిన ఆన్సర్ అనేది మనం రాబట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాను, క్రింది వాటిలో వర్గ సంఖ్య ఏది? స్క్వేర్ నెంబర్ ఏదని అంటున్నాడు. ఆప్షన్స్ ఈ విధంగా ఇచ్చాడు. మరి ఇప్పుడు చూస్తే 25/169 అన్నాడు. ఇది మనకి దేనికి స్క్వేర్ అవుతుంది? 5/13 కి స్క్వేర్ అవుతుంది. 2.25 దేనికి స్క్వేర్ అవుతుంది? 1.5 కి స్క్వేర్ అవుతుంది. 5/13 కి స్క్వేర్, ఇది 1.5 కి స్క్వేర్, ఇదేమో 13 కి స్క్వేర్. మరి ఇక్కడ అన్ని కూడా స్క్వేర్లుగా, ఇక్కడ ఇచ్చే ఆప్షన్స్ అన్నింటికి కూడా మనం స్క్వేర్లుగా రాయగలిగాము. కాబట్టి పైవన్నీ అని అనుకోవచ్చు. కానీ ఖచ్చితంగా కాదు. ఎందుకు కాదు? మనకు అడిగింది ఏంటి? వర్గ సంఖ్య అడిగాడు. వర్గ సంఖ్య అంటే ఏంటి? స్క్వేర్ నెంబర్ కదా. స్క్వేర్ నెంబర్స్ అన్ని కూడా మనం ఇంతకు ముందే చెప్పాము. ఏం చెప్పాము? ఒక పూర్ణ సంఖ్య తాలూకు వర్గం మరలా పూర్ణ సంఖ్య అయితే, అంటే ఇక్కడ ఏ బి ఆ రెండు కూడా పూర్ణ సంఖ్యలు అవ్వాలి. ఆ విధంగా పూర్ణ సంఖ్యలు అయినప్పుడే అవి మనకి వర్గ సంఖ్యలు అవుతాయి. ఇప్పుడు చూడాలి, ఇక్కడ 25/169 ఉంది. ఇది మనకి 25/169 మనకి పూర్ణ సంఖ్య అవుతుందా? పూర్ణ సంఖ్య అవ్వదు. కాబట్టి ఇది మనకి ఆన్సర్ అవ్వదు. ఇది ఖచ్చిత వర్గం అయితే అవుతుంది కానీ వర్గ సంఖ్య అనేది అవ్వదు. ఇక్కడ పాయింట్స్, పూర్ణ సంఖ్యలో పాయింట్స్ అనేవి ఉంటాయా? ఉండవు. కాబట్టి ఇది కూడా ఖచ్చిత వర్గం అవుతుందే కానీ వర్గ సంఖ్య అవ్వదు. ఇక్కడ 169 13 స్క్వేర్, మరి 13 పూర్ణ సంఖ్య, 169 కూడా పూర్ణ సంఖ్య. కాబట్టి మనకి కావాల్సిన వర్గ సంఖ్య ఏది అంటే 169. ఆప్షన్ 3 అవుతుందే కానీ పైవన్నీ అవ్వవు. ఒకవేళ ఇదే క్వశ్చన్ కి మనకు వర్గ సంఖ్య అనకుండా ఖచ్చిత వర్గము, పర్ఫెక్ట్ స్క్వేర్ అని అడిగాడు అనుకోండి, పరిపూర్ణ వర్గం పర్ఫెక్ట్ స్క్వేర్ అని అడిగితే అప్పుడు ఖచ్చిత వర్గం అంటే ఇంతకు ముందు చెప్పుకున్నాం అంటే ఒక అకరణీయ సంఖ్య తాలూకా వర్గము మరలా అకరణీయ సంఖ్య అయితే ఇక్కడ ఏ బి ఆ రెండు కూడా రేషనల్ నెంబర్స్ అవ్వాలి. ఆ విధంగా రేషనల్ నెంబర్స్ అయితే అప్పుడు అవి ఖచ్చిత వర్గాలు అవుతాయి. ఇక్కడ చూస్తే 5/13 అనేది అకరణీయ సంఖ్య, దాని తాలూకా వర్గం కూడా అకరణీయ సంఖ్య. 1.5 అంటే ఇక్కడ మన పాయింట్స్ అనేవి అకరణీయ సంఖ్యలో వస్తాయి. కాబట్టి 1.5 కూడా అకరణీయ సంఖ్య, దాని వర్గం కూడా మనకి అకరణీయ సంఖ్య వచ్చింది. 13 అనేది అకరణీయ సంఖ్య, దాని తాలూకా వర్గం 169 కూడా అకరణీయ సంఖ్య. ఇక్కడ కాబట్టి మనకి ఖచ్చిత వర్గం అంటే పైవన్నీ అనేది అవుతుంది. మనకి అడిగిందేమో వర్గ సంఖ్య కాబట్టి మనకి ఏంటి? పూర్ణ సంఖ్య తాలూకా వర్గం పూర్ణ సంఖ్య అయ్యేది ఆప్షన్ 3 అనేది అవుతుంది. 13/169 అవుతుంది. ఆ విధంగా వర్గ సంఖ్యకు ఖచ్చిత వర్గానికి సంబంధించి డిఫరెన్స్ తెలుసుకోవడానికి ఒక బిట్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ చూస్తే క్రింది వాటిలో వర్గ సంఖ్య కానిది ఏది అని అంటున్నాడు. అంటే ఇందులో స్క్వేర్ నెంబర్స్ 3 ఉన్నాయి, ఒకటి మాత్రమే స్క్వేర్ నెంబర్ కాదు. అదేంటో మనం కనిపెట్టమంటున్నాడు. ఇందాక చెప్పాను కదా, ఇటువంటి క్వశ్చన్స్ అడిగేటప్పుడు మనం ఏదైతే స్క్వేర్ నెంబర్స్ కి ప్రాపర్టీస్ అనేవి నేర్చుకున్నాం, ఆ ప్రాపర్టీస్ ని వీటిలో అప్లై చేస్తే మనకి ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకుంటే మనకి కావాల్సిన ఆన్సర్ ఏదో తెలుస్తుంది. ఫస్ట్ స్క్వేర్ నెంబర్స్ తాలూకా ప్రాపర్టీస్, అంటే స్క్వేర్ నెంబర్ అవ్వాలి అంటే ప్రాపర్టీస్ ఏంటో మొదటి నేర్చుకున్నాం. ఏంటి? 4 స్టెప్స్ నేర్చుకున్నాం. ఫస్ట్ ఏంటి? అందులో ప్రాపర్టీ 1 లో యూనిట్ ప్లేస్ లో మనకి ఏ స్క్వేర్ నెంబర్ కానీ యూనిట్ ప్లేస్ లో ఏముంటది? 0 1 4 5 6 9 0 1 4 5 6 9 యూనిట్ ప్లేస్ లో అవి మాత్రమే ఉంటాయి, ఏవి ఉండవు.
ఇవి స్క్వేర్ నెంబర్ కి యూనిట్ ప్లేస్ ఇవి మాత్రమే ఉంటాయి. ఏవి ఉండవు అంటే ఇందులో మిగిలినవి ఏంటి 2 3 2 3 7 8 ఇవి మాత్రం మనకి యూనిట్ ప్లేస్ లో ఉండవు. స్క్వేర్ నెంబర్ తాలూకు యూనిట్ ప్లేస్ లో 2 3 7 8 ఖచ్చితంగా ఉండవు. మనకి యూనిట్ ప్లేస్ లో ఏముంటాయి స్క్వేర్ నెంబర్స్ కి ఇవి ఉంటాయి 0 1 4 5 6 9. ఇప్పుడు ఈ స్టెప్ బట్టి అంటే ఈ ప్రాపర్టీ బట్టి ఏవైనా మనం వెరిఫికేషన్ చేసి ఆప్షన్స్ ని పక్కన పెట్టగలమేమో చూడాలి. అంటే యూనిట్ ప్లేస్ లో 2 గానీ 3 గానీ 7 గానీ 8 గానీ ఉంటే అది ఖచ్చితంగా వర్గ సంఖ్య అవ్వదు. అటువంటిది ఏదైనా ఉన్నదా? ఇక్కడ 6 4 1 6 అంటే ఇక్కడ 4 చూస్తే 2 3 7 8 ఏది లేదు. అంటే ఫస్ట్ ఆప్షన్ బట్టి అంటే ఫస్ట్ ప్రాపర్టీ బట్టి మనం ఏ ఆప్షన్ కూడా పక్కన పెట్టలేకపోతున్నాం. నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ చూస్తే ఏంటి డిజిటల్ రూట్ అని చెప్పాం కదా. డిజిటల్ రూట్ ఒక స్క్వేర్ నెంబర్ తాలూకు డిజిటల్ రూట్ ఏమేమి అవ్వచ్చు 1 4 7 9 అంటే ఏ స్క్వేర్ నెంబర్ కైనా డిజిటల్ రూట్ ఇవి మాత్రమే అవుతాయి. మరి ఏవి అవ్వవు అంటే 2 3 5 6 8 ఇవి ఉంటాయి. డిజిటల్ రూట్ ఒకవేళ ఇవి అయ్యి ఉంటే అది ఖచ్చితంగా వర్గ సంఖ్య మాత్రం అవ్వదు. ఒకవేళ ఇవి అయ్యి ఉంటే అది వర్గ సంఖ్య అవ్వచ్చు అవ్వకపోవచ్చు. మనకి డిజిటల్ రూట్ లో 2 గానీ 3 గానీ 5 గానీ 6 గానీ 8 వచ్చింది అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా అది స్క్వేర్ నెంబర్ అనేది అవ్వదు. ఆ విధంగా మనం ఇప్పుడు చూస్తే డిజిటల్ రూట్ చేద్దాం. డిజిటల్ రూట్ అంటే అంటే సమ్ ఆఫ్ డిజిట్స్ చేయాలి, అలాగా సింగిల్ డిజిట్ వచ్చినంత వరకు చేయాలి. 1 5 6 3 9 7 16 16 6 22 22 అంటే ఏంటి? మళ్ళీ డిజిటల్ రూట్ చేస్తే 4 వస్తుంది. 4 వస్తున్నది అంటే ఇందులో ఉన్నది, ఇందులో లేదు. కాబట్టి ఇది వర్గ సంఖ్య అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఆప్షన్ ఇక్కడ 1 4 7 అని అయింది కదా, ఇది పెట్టకూడదు. ఎందుకు ఆ విధంగా వచ్చింది అంటే అది స్క్వేర్ నెంబర్స్ కే ఈ విధంగా వస్తుందని కాదు, మామూలు నెంబర్స్ కూడా 1 4 7 అని రావచ్చు. కానీ ఇవి వచ్చిందంటే మాత్రం స్క్వేర్ నెంబర్ కాదని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇది చూడండి సెకండ్ 2 1 3 3 9 12 12 0 12 12 4 16 16 వచ్చింది. మళ్ళీ దానికి స్క్వేర్ డిజిటల్ రూట్ చేస్తే 7 వస్తుంది. 7 వస్తుంది అంటే ఇందులోనే ఉన్నది, అంటే అది స్క్వేర్ అవ్వచ్చు స్క్వేర్ కాకపోవచ్చు. నెక్స్ట్ చూడండి 2 8 5 6 1 2 8 5 6 1 10 10 5 15 15 6 21 21 1 22 22 అయింది. 22 అయిందంటే మళ్ళీ డిజిటల్ రూట్ ఎంత అవుతుంది? 4 అవుతుంది. 4 అవుతుంది అంటే ఇందులోనే ఉన్నది. అంటే ఈ మూడు కూడా అవుతున్నాయి. ఈ మూడు ఇందులోనే ఉన్నాయంటే ఈ మూడు కూడా స్క్వేర్ లో అవుతాయి. మరి మనకు వర్గ సంఖ్య కాని అంటే 4వది అవుతుంది. మరి దీని తాలూకు డిజిటల్ రూట్ ఏంటో చూద్దాం. 2 4 6 8 14 14 6 20 వచ్చింది. 20 వచ్చిన డిజిటల్ రూట్ అంతా 2 వచ్చింది. మరి డిజిటల్ రూట్ 2 గానీ 3 గానీ 5 గానీ 6 గానీ 8 గానీ వచ్చింది అంటే అది ఖచ్చితంగా వర్గ సంఖ్య అవ్వదు అని చెప్పాం. కాబట్టి ఆప్షన్స్ ప్రకారంగా చూస్తే అవ్వనిది ఏది అంటే ఇది. మరి అవి ఆటోమేటిక్ అది వర్గ సంఖ్య అవ్వదు అంటే అయ్యేవేవంటే ఇవి అవుతాయి. ఆ రకంగా ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకొని మనం చేయొచ్చు. ఒకవేళ థర్డ్ ప్రాపర్టీ ఏదైనా దాని ప్రకారంగా కూడా ఒకసారి ట్రై చేద్దాం. ఇదే మనకు వర్గ సంఖ్య కానిది, ఈ మూడు వర్గ సంఖ్యలు అవుతున్నాయి, ఇది మనకు కానిది. మరి ఈ మూడు వర్గ సంఖ్యలు మిగిలిన ప్రాపర్టీ ప్రకారం కూడా అవుతున్నాయా లేదో చూద్దాం. థర్డ్ ప్రాపర్టీ ఏంటి? 3 తో డివైడ్ చేసేటప్పుడు 3m లేదా 3m+1 అంటే ఇక్కడ రిమైండర్ 0 అయినా రావాలి లేకపోతే 1 అయినా రావాలి. అంటే 2 అనేది రాకూడదు. 2 అనేది రాకూడదు ఇప్పుడు వర్గ సంఖ్య అయినప్పుడు. మరి మనకి 3 తో డివైడ్ చేసేటప్పుడు సమ్ ఆఫ్ డిజిట్స్ గా చేయాలి. డివిజిబిలిటీ రూల్ లో 3 తో డివైడ్ చేయాలి అంటే ఒక నెంబర్ ని సమ్ ఆఫ్ డిజిట్స్ చేసి దాని ప్రకారంగా చేయాలి. 1 5 6 3 1 5 6 3 9 9 7 16 16 to 22 వచ్చింది కదా మనకు ఆల్రెడీ. ఆ 22 ని 3 తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 3 7 21 1 వచ్చింది. మరి 1 వచ్చింది అంటే అది స్క్వేర్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ చూడాలి. నెక్స్ట్ చూస్తే దీని తాలూకు డిజిటల్ రూట్ ఎంత వచ్చింది? 16 వచ్చింది. ఆ 16 కూడా 3 తో డివైడ్ చేస్తే 3 5 15 మళ్ళీ ఇక్కడ కూడా 1 వచ్చింది. అంటే అది కూడా స్క్వేర్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ ఇది చూస్తే ఇది 22 వచ్చింది డిజిటల్ రూట్ చేస్తే. ఆ 22 ని మళ్ళీ 3 తో డివైడ్ చేస్తే 1 వస్తుంది. మరి 1 వచ్చింది అంటే ఏ స్క్వేర్ నెంబర్ అయినా 3 తో డివైడ్ చేస్తే 1 అయినా రిమైండర్ రావాలి లేదా 0 అయినా రావాలి. మరి ఇక్కడ చూస్తే అన్ని ఈ రెండు 1 రిమైండర్లు వచ్చాయి, ఇదేమో 0 వచ్చింది. కాబట్టి ఈ మూడు కూడా స్క్వేర్ నెంబర్లే. మరి ఇది మనకి రిమైండర్ 0 గానీ 1 గానీ రాకూడదు. ఆ విధంగా చూద్దాం ఒకసారి. దీంతో డిజిటల్ రూట్ అంతా 20 3 తో చేస్తే 3 16 80 2 రిమైండర్ వచ్చింది. మరి 2 రిమైండర్ వచ్చింది అంటే 3 తో డివైడ్ చేసేటప్పుడు ఒక నెంబర్ 3 తో డివైడ్ చేసేటప్పుడు ఏ నెంబర్ కి అయితే డివైడ్ చేస్తామో అప్పుడు రిమైండర్ 2 వచ్చింది అనుకోండి, అప్పుడు అది ఖచ్చితంగా వర్గ సంఖ్య అవ్వదు అని డిసైడ్ చేయొచ్చు అని చెప్పాను కదా. దాని ప్రకారంగా ఆప్షన్ 4 అవుతుంది. ఒకవేళ ఇదే ఆప్షన్ అంటే ఇదే క్వశ్చన్ ని ప్రాపర్టీ 4 ప్రకారంగా చేద్దాం. అంటే ఒక వర్గ సంఖ్య ఎప్పుడు కూడా 4m లేదా 4m+1 రూపంలో ఉంటుంది. అంటే 4 తో స్క్వేర్ నెంబర్ ని డివైడ్ చేస్తే 0 గానీ 1 గానీ వస్తుంది. ఎప్పుడు అది స్క్వేర్ నెంబర్ కాదు. 4 తో డివైడ్ చేసేటప్పుడు 2 గానీ 3 గానీ రిమైండర్ వచ్చింది అనుకోండి, అది ఖచ్చితంగా స్క్వేర్ నెంబర్ అవ్వదు అని డిసైడ్ చేయొచ్చు. ఇప్పుడు దీని ప్రకారం మనం చూస్తే
ఫోర్త్ తాలూకా డివిజిబిలిటీ రూల్ ఇక్కడ అప్లై చేయాలి. ఫోర్త్ తాలూకా డివిజిబిలిటీ రూల్ అంటే లాస్ట్ 2 నెంబర్స్ డివైడ్ అవుతున్నాయి చూడాలి. 76 అనేది 19 తో డివైడ్ అవుతుంది. 4 తోటి 4 19 76 అంటే ఇది ఎగ్జాక్ట్ గా డివైడ్ అయ్యిందంటే రిమైండర్ 0 వస్తుంది. మరి రిమైండర్ 0 వచ్చిందంటే ఇది స్క్వేర్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి లాస్ట్ 2 డిజిట్స్ 04 అంటే ఏంటి 4. మరి 4 కూడా 4 తో డివైడ్ అవుతుంది కాబట్టి ఇది కూడా వర్గ సంఖ్య అవుతుంది. లాస్ట్ 2 డిజిట్స్ చూడండి 61 అంటే మనకి 15 4 60 అయ్యింది. ఇంకా 1 మిగిలింది. మరి స్క్వేర్ నెంబర్ లో 1 కూడా రిమైండర్ 4 తో డివైడ్ చేసేటప్పుడు 1 కూడా వస్తుంది కాబట్టి ఇది కూడా స్క్వేర్ అవుతుంది. మరి దీన్ని బట్టి చూడండి లాస్ట్ 2 డిజిట్స్ చూడండి 06 అంటే 6 ని 4 తో డివైడ్ చేస్తే 4 1 4 ఇంకా రిమైండర్ ఎంత మిగిలింది 2 మిగిలింది. అంటే 4 తో డివైడ్ చేసేటప్పుడు రిమైండర్ 2 వచ్చింది అంటే అది ఖచ్చితంగా మనకి వర్గ సంఖ్య అవ్వదని అర్థం చేసుకోవచ్చు. మరి మనకు వర్గ సంఖ్య కానిది అడిగాడు కాబట్టి ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ మనం ఈ ఆప్షన్స్ ఈ 4 ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో వాటి ప్రకారంగా మనం ఎలిమినేషన్ చేసుకుంటే ఇవి ఇంపార్టెంట్. 2 3 7 8 వచ్చిందా యూనిట్ ప్లేస్ లో అది ఖచ్చితంగా వర్గం కాదు. 2 3 5 6 8 వచ్చిందా డిజిటల్ రూట్ అది ఖచ్చితంగా వర్గం కాదు. మనకి 3 తో డివైడ్ చేసేటప్పుడు రిమైండర్ 2 వచ్చిందా అది ఖచ్చితంగా వర్గం కాదు. 4 తో డివైడ్ చేసేటప్పుడు రిమైండర్ 2 గానీ 3 గానీ వచ్చిందా అది ఖచ్చితంగా వర్గం కాదు. ఒకవేళ ఇవి వర్గాలు అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ వీటి ప్రకారంగా మనం సైడ్ చేయొచ్చు. అది ఈ విధంగా వర్గ సంఖ్యకి సంబంధించి ప్రాపర్టీస్ మనం తెలుసుకుంటే ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకొని మనకు కావాల్సిన ఆన్సర్ ను చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో వర్గ సంఖ్య ఏది అంటే వర్గ సంఖ్య స్క్వేర్ నెంబర్ ఏదో కనుక్కోమంటున్నాడు. అంటే ఇందులో 3 అనేవి స్క్వేర్ నెంబర్లు కాదు, 1 మాత్రమే స్క్వేర్ నెంబర్. మనం ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకుని చేయాలని చెప్పాను కదా ప్రాపర్టీస్ ఉపయోగించుకొని. ఫస్ట్ ప్రాపర్టీలో యూనిట్ ప్లేస్ లో మనకి స్క్వేర్ నెంబర్ ఎప్పుడు కూడా ఏముంటుందన్నాము 0 1 4 5 6 9 ఇవి ఉంటాయి. ఇవి కాకుండా ఇంకా మనకి 2 3 7 8 ఒకవేళ ఇవి గాని ఉన్నాయి అనుకోండి ఒక యూనిట్ ప్లేస్ లో ఈ 2 గానీ 3 గానీ 7 గానీ 8 గానీ ఉంటే అది ఖచ్చితంగా వర్గ సంఖ్య అనేది కాదు. మరి ఆ రకంగా చూస్తే యూనిట్ ప్లేస్ లో 6 ఉంది అంటే ఇది వర్గ సంఖ్య అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఇక్కడ ఇది యూనిట్ ప్లేస్ లో 2 ఉంది. మరి 2 ఉన్నది అంటే అది ఖచ్చితంగా వర్గ సంఖ్య అవ్వదు కాబట్టి ఆప్షన్ 2 కాదు. దాని మన ఫస్ట్ ప్రాపర్టీ బట్టి ఒక ఆప్షన్ తీసాము. నెక్స్ట్ ఇక్కడ యూనిట్ ప్లేస్ లో 6 ఉంది కాబట్టి వర్గ సంఖ్య అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఇక్కడ యూనిట్ ప్లేస్ లో 6 ఉంది కాబట్టి వర్గ సంఖ్య అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఫస్ట్ యూనిట్ ప్లేస్ తాలూకా ప్రాపర్టీ బట్టి ఒక ఆప్షన్ ని ఎలిమినేట్ చేసాం. నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ ఏంటి డిజిటల్ రూట్. డిజిటల్ రూట్ లో మనకి ఏ స్క్వేర్ నెంబర్ కైనా 1 గానీ 4 గానీ 7 గానీ 9 గానీ వస్తుంది. స్క్వేర్ నెంబర్ దేనికైనా మనకి 2 3 5 6 8 ఏదైనా ఒక నెంబర్ తాలూకా డిజిటల్ రూట్ 2 3 5 6 8 అయ్యింది అనుకోండి అది ఖచ్చితంగా వర్గ సంఖ్య కాదు అని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ ఈ నెంబర్ కి డిజిటల్ రూట్ కట్టండి 6 6 12. మరి 12 డిజిటల్ రూట్ అంటే 3 అవుతుంది కదా. మరి 2 3 5 6 8 అది ఉంది అంటే 3 ఉంది అంటే ఇది ఖచ్చితంగా ఒక నెంబర్ తాలూకా డిజిటల్ రూట్ ఇది అయ్యింది అనుకోండి అది ఖచ్చితంగా వర్గ సంఖ్య అవ్వదు అని చెప్పాను. కాబట్టి ఇక్కడ 3 అనేది అయ్యింది కాబట్టి ఇది కూడా మనకు వర్గ సంఖ్య కాదు. అంటే దీన్ని బట్టి ఈ సెకండ్ ప్రాపర్టీ బట్టి ఈ ఆప్షన్ కూడా తీసాను. నెక్స్ట్ ఇది చూడండి 6 4 10 5 15 7 22 మళ్ళీ డిజిటల్ రూట్ చేస్తే 4 వస్తుంది. 4 వస్తున్నది అంటే 1479 లో ఉంది అంటే ఇది స్క్వేర్ నెంబర్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. తర్వాత దాన్ని బట్టి మనం చెప్పగలము. ఇక్కడ చూడండి 6 6 6 18 9 27 మళ్ళీ 18 9 27 దాన్ని మళ్ళీ డిజిటల్ రూట్ చేస్తే 9 వస్తుంది. మరి 9 వస్తుంది అంటే 1479 ఇందులో ఉంది అంటే ఈ రెండింటిలోనే ఏదో ఒకటి స్క్వేర్ నెంబర్ ఉంది. మరి సెకండ్ ఆప్షన్ బట్టి కూడా చెప్పలేకపోతున్నాం. నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ చూద్దాం. థర్డ్ ప్రాపర్టీ ఏంటి 3 తో డివైడ్ చేస్తే మనకి శేషము ఒక స్క్వేర్ నెంబర్ కి 0 అయినా రావాలి 1 అయినా రావాలి. 2 ఒకవేళ 3 తో డివైడ్ చేసేటప్పుడు 2 రిమైండర్ వస్తే అది ఖచ్చితంగా వర్గ సంఖ్య కాదు. మరి ఇందులో 3 తో డివైడ్ చేసేటప్పుడు 2 రిమైండర్ ఏది వస్తుందో చూస్తే అది వర్గ సంఖ్య అవ్వదని మనం ఫిక్స్ అవ్వచ్చు. మరి దీనితో 3 తాలూకా డివిజిబిలిటీ రూల్ అంటే సమ్ ఆఫ్ డిజిట్స్ చేయాలి. ఆ సమ్ ఆఫ్ డిజిట్స్ చేసేటప్పుడు మనకి 2 రిమైండర్ ఎక్కడ వచ్చిందో చూడాలి. మరి దీంతో సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే 22 ని 3 తో డివైడ్ చేసేటప్పుడు 3 7 21 ఇక్కడ 1 వచ్చింది అంటే రిమైండర్ 2 రాలేదు అంటే ఇది స్క్వేర్ అవ్వచ్చు. మరి ఇక్కడ కూడా రిమైండర్ 2 వచ్చింది అనుకోండి స్క్వేర్ అవ్వదు. చూద్దాం. మరి దీని తాలూకా డిజిటల్ రూట్ ఎంత వచ్చింది 27 వచ్చింది. 27 వచ్చిందని దీని అర్థం ఏంటి 3 తో డివైడ్ చేస్తే 3 9 27 ఇక్కడ కూడా మనకి 0 వచ్చింది అంటే మనకి 3 తో డివైడ్ చేసేటప్పుడు 0 1 ఉన్నాయి. మరి 0 1 ఉంటే అది మనకి స్క్వేర్ అవ్వచ్చు. అంటే ఈ 3 తాలూకా ప్రాపర్టీ ఏదో ఉందో దాని ప్రకారంగా ఈ రెండింటిలో ఏది స్క్వేర్ నెంబర్ అని చెప్పలేకపోతున్నాం. నెక్స్ట్ చూడాలి. అంటే మనకి చూసాక ఎక్కువ లెంతీ ప్రాసెస్ లాగా ఉంది కానీ చాలా తక్కువ టైంలో ఎక్కువ వేగంగా చేయాలి అంటే ఇదే కరెక్ట్ ప్రాసెస్. లేకపోతే ఒక్కొక్క దానికి మనం విడివిడిగా స్క్వేర్ రూట్లు అనేవి కనుక్కోవడం చాలా కష్టం కదా. మరి ఫోర్త్ ఏంటి అంటే ఫోర్త్ ప్రాపర్టీ ఏంటి 4 తో డివైడ్ చేసేటప్పుడు 4m లేదా 4m+1 అంటే రిమైండర్ 0 గానీ
1 గానీ వస్తుంది. స్క్వేర్ నెంబర్ దేన్ని 4 తో డివైడ్ చేసిన రిమైండర్ 0 గానీ 1 గానీ వస్తుంది. 2 గానీ 3 గానీ రిమైండర్ వచ్చింది అనుకోండి, అది ఖచ్చితంగా స్క్వేర్ కాదు. మరి ఇందులో ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ చూడండి 76. మనం 4 తో డివైడ్ చేయాలి అంటే లాస్ట్ 2 డిజిట్స్ చూస్తే చాలు. ఇక్కడ 76 ఉంది. 76 ఉన్నది అంటే అది 19 తో డివైడ్ అవుతుంది. 4 19 76 కాబట్టి మరి 0 రిమైండర్ వచ్చింది కాబట్టి ఇది స్క్వేర్ నెంబర్ అవ్వచ్చు. నెక్స్ట్ కూడా చూద్దాం. 66 ని 4 తో డివైడ్ చేస్తే 16 4 64 అయ్యింది. 66 లో 64 పోతే ఇంకెంత ఉంది? 2 రిమైండర్ మిగిలింది. మరి 2 రిమైండర్ 4 తో డివిజన్ చేసేటప్పుడు 2 రిమైండర్ మిగిలింది అంటే అది ఖచ్చితంగా వర్గ సంఖ్య కాదు అని ఫిక్స్ అయ్యాము. మరి ఇది కూడా మనకు వర్గ సంఖ్య కాదు. మరి దాని ప్రకారం చూస్తే మిగిలింది ఏంటి? ఆప్షన్ 3 ఇస్ ద 5476 అనేది మనకి స్క్వేర్ నెంబర్ అవుతుంది. ఆ విధంగా ఆ ప్రాపర్టీస్ ఉపయోగించుకొని ఆప్షన్ ఎలిమినేషన్ చేసుకుంటే చాలా ఈజీ. నెక్స్ట్ ఇంకోటి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మొదటి 2 బేస్ సంఖ్యలు తీసుకుంటాను. అంటే ఆడ్ నెంబర్స్ ఏంటి? 1 3. ఆ రెండింటిని ప్లస్ చేయండి, ఏమొస్తుంది? 1 + 3 4 వస్తుంది. 4 వస్తుంది అంటే ఇక్కడ ఎన్ని నెంబర్లు నేను ప్లస్ చేశాను? 2 నెంబర్స్ ప్లస్ చేశాను. అంటే 2 ని స్క్వేర్ చేయండి, మనకు కావాల్సిన ఆన్సర్ 4 వచ్చింది. నెక్స్ట్ ఒకవేళ మొదటి 3 బేస్ సంఖ్యలు తీసుకుంటాను. అంటే ఏంటి? 1 3 5. 3 ఆడ్ నెంబర్స్ తీసుకున్నాను, వాటిని ప్లస్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఎన్ని నెంబర్లు నేను ప్లస్ చేశాను? 3 నెంబర్స్. మరి 3 ని స్క్వేర్ చేస్తే 9 రావాలి. మరి ఇక్కడ 9 వచ్చిందా చూడండి. 1 + 3 4 + 5 9 వచ్చింది. దీన్ని బట్టి ఏమర్థమైంది? ఎన్ని బేస్ సంఖ్యలు అయితే నువ్వు ప్లస్ చేస్తావో దానికి స్క్వేర్ చేస్తే ఆటోమేటిక్ గా టోటల్ అనేది మనకు వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఫస్ట్ 10 ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. అంటే ఏంటి? 1 3 5 7 9 11 13 15 ఈ విధంగా ఎన్ని ఉన్నాయో 3 మొత్తం 8 నెంబర్స్ ఇచ్చాను. ఫస్ట్ 8 నెంబర్స్ కదా ఆడ్ నెంబర్స్, వాటిని ప్లస్ చేస్తే ఎంత వస్తుంది అని అడుగుతాను నేను. ఎంత వస్తుంది అంటే అప్పుడు ఆటోమేటిక్ ఏం చెప్తారు? మొత్తం ఎన్ని నెంబర్లు అన్నాను? 8 అన్నాను కాబట్టి 8 స్క్వేర్ చేశాను అనుకోండి, టోటల్ చేస్తే 64 వస్తుంది. ఎందుకు? ఎన్ని నెంబర్లు అయితే నువ్వు ప్లస్ చేస్తావో దానికి స్క్వేర్ చేస్తే వాటి తాలూకు టోటల్ ఎంతో నీకు తెలుస్తుంది. ఆ విధంగా మొదటి అంటే ఇక్కడ ఫార్ములా నేను చెప్తున్నాను. మొదటి n బేసి సంఖ్యల మొత్తానికి ఫార్ములా, మొత్తానికి సూత్రం ఏంటి అంటే n స్క్వేర్ అని అర్థం చేసుకోవచ్చు. సేమ్ అలాగే ఇందులోనే కంటిన్యూ ఇంకోటి కూడా చెప్పేస్తాను. మొదటి n బేస్ సంఖ్యల మొత్తానికి ఫార్ములా n స్క్వేర్ కదా. మరి సగటుకు ఫార్ములా సగటు మీన్. మరి సగటు అంటే ఏంటి? రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. రాసుల మొత్తం ఆల్రెడీ బేస్ సంఖ్యల మొత్తం ఎంత? n సహజ సంఖ్యలకి n స్క్వేర్. రాసుల సంఖ్య అంటే ఎంత? n కి ఇక్కడ స్క్వేర్ కి ఇక్కడ n కి పోతే ఇంకేముంటుంది? n ఉంటది. అంటే మొదటి n బేస్ సంఖ్యల తాలూకా సగటు మీన్ కి ఫార్ములా ఏమో n, మొదటి n బేస్ సంఖ్యల మొత్తానికి ఫార్ములా ఏమో n స్క్వేర్. ఇప్పుడు సపోజ్ ఫస్ట్ 2 నెంబర్స్ చూడండి, వాటి తాలూకు మొత్తం 4 వచ్చింది. వాటి తాలూకు సగటు అంటే ఏంటి? బై 2. అంటే ఇందుకు రాసుల మొత్తం 4 బై రాసుల సంఖ్య 2 కాబట్టి 2 4 బై 2 అంటే ఎంత? 2. మరి ఇదంతా చేయకుండా సగటుకు ఫార్ములా ఏం చెప్పాము? n చెప్పాము. అంటే అందులో ఎన్ని సంఖ్యలు అయితే ఇస్తాడో అదే మనకి సగటు అవుతుంది. ఇక్కడ 1 3 2 నెంబర్లకు ఇచ్చాడు కాబట్టి మనకు కావాల్సిన సగటు వచ్చింది. ఆ విధంగా సమ్ ఆఫ్ n ఆడ్ నెంబర్స్ ఏమో n స్క్వేర్ అవుతుంది. మీన్ ఒకవేళ మీన్ అడిగాడు అనుకోండి అప్పుడేమో n అవుతుంది. ఆ విధంగా ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు అడిగేటప్పుడు క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడు? సపోజ్ 1 + 3 + 5 సో ఆన్. అలాగా సపోజ్ ఒక 29 వరకు అడిగాడు అనుకోండి. 29 వరకు అంటే 1 నుంచి 29 వరకు ఇవన్నీ కూడా ఆడ్ నెంబర్స్. 1 3 5 7 9 అవన్నీ. మరి వాటి తాలూకు మొత్తం ఎంత అని అన్నాడు అనుకోండి, ఇందులో ఎన్ని నెంబర్లు ఉన్నాయో నీకు తెలిస్తే దాని కదా స్క్వేర్ చేస్తే సరిపోద్ది. అదే కదా మనకు మొత్తానికి ఫార్ములా. మరి ఇందులో ఎన్ని నెంబర్లు ఉన్నాయో తెలుసుకోవాలి అంటే లాస్ట్ నెంబర్ ఏదైతే ఉన్నదో దాన్ని +1 చేసి బై 2 చేయాలి. 29 + 1 బై 2. 29 + 1 30. 30 బై 2 అంటే 15. అంటే 1 నుంచి 29 వరకు మొత్తం ఆడ్ నెంబర్స్ బేస్ సంఖ్య ఎన్ని ఉన్నాయంటే 15 ఉన్నాయి. మరి దాన్ని స్క్వేర్ చేస్తే వాటి తాలూకు మొత్తం ఎంత తెలుస్తుంది? 15 స్క్వేర్ అంటే ఎంత? 225. ఆ విధంగా మనకి బేస్ సంఖ్యలు ఇచ్చేటప్పుడు అందులో ఎన్ని సంఖ్యలు ఉన్నాయో తెలుసుకోవాలి అంటే n + 1 బై 2 అంటే లాస్ట్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని +1 చేసి బై 2 చేస్తే మనకు అందులో ఎన్ని బేస్ సంఖ్యలు ఉన్నాయో తెలుస్తుంది. ఆ బేస్ సంఖ్యను మనం స్క్వేర్ చేస్తే మనకి కావాల్సిన బేస్ సంఖ్యల మొత్తం అనేది తెలుస్తుంది. ఇది మనకి ఫార్ములాగా చెప్పుకోవచ్చు. మనకు క్వశ్చన్ ఎగ్జామ్ అడిగేటప్పుడు ఈ విధంగా అడగచ్చు. లేకపోతే నెక్స్ట్ 1 3 5 సో ఆన్ అలాగా 49 వరకు అన్నాడు అనుకోండి. 49 వరకు అన్నాడు అంటే అందులో ఎన్ని నెంబర్లు ఉన్నాయో ముందు తెలుసుకోవాలి. ఇవన్నీ బేస్ సంఖ్యలే, సరిపోయింది. ఆ బేస్ సంఖ్యలు ఏంటి? తాలూకు మొత్తానికి ఫార్ములా ఏంటి? n స్క్వేర్ అని తెలుసు. అంటే n అంటే ఏంటి? అందులో ఎన్ని సంఖ్యలు ఉన్నాయి అంతేగాని 49 స్క్వేర్ కాదు. ఎన్ని సంఖ్యలు ఉన్నాయో దానికి స్క్వేర్. మరి ఎన్ని సంఖ్యలు ఉన్నాయో ఎలా తెలుస్తుంది? లాస్ట్ నెంబర్ +1 చేసి బై 2 చేస్తే మనకు తెలుస్తుంది. 49 + 1 50 బై 2 25. అంటే 1 నుంచి 49 వరకు బేస్ సంఖ్యలు మొత్తం ఎన్ని ఉంటాయంటే 25 ఉంటాయి. మరి 25 కి స్క్వేర్ చేస్తే 625. అది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. ఆ విధంగా మనకి ఇంకొకలా కూడా అడగచ్చు క్వశ్చన్. ఏ విధంగా? మొదటి 20 బేస్ సంఖ్యల మొత్తము ఫస్ట్ 20 ఆడ్ నెంబర్ సమ్ ఆఫ్ ఫస్ట్ 20 ఆడ్ నెంబర్స్ అని అన్నాడు అనుకోండి. మొదటి 20 బేస్ సంఖ్యల మొత్తం అన్నాడు అనుకోండి. మనకి ఎలాగా n స్క్వేర్ అనేది ఫార్ములా తెలుసు. ఆడే 20 సంఖ్యలు అన్నాడు కాబట్టి 20 స్క్వేర్ చేస్తే
20 స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది? 400 వస్తుంది. ఆ విధంగా ఇన్ని రకాలుగా మనకి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇందులోనే ఆల్రెడీ మనం బేస్ సంఖ్యలు మొత్తం అనేది చెప్పాం కదా, దాంతో పాటు కంటిన్యూగా సరి సంఖ్యలు మొత్తం కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ నెంబర్స్ ఎక్కడి నుంచి 2 నుంచి స్టార్ట్ అవుతాయి. 2, 4, 6 ఈ విధంగా ఫస్ట్ ఒక 3 నెంబర్స్ చూద్దాం. వాటి తర్వాత మొత్తం ఎంత వస్తుందో చూద్దాం. 6, 4, 10 + 2 12 వచ్చింది. మరి ఇక్కడ మనం ఎన్ని నెంబర్లు ప్లస్ చేసాము? 3 నెంబర్స్ ప్లస్ చేసాము. 3 ఇంటూ దీని తర్వాత నెంబర్ ఏంటి? 4. 3 ఇంటూ 4 చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. అలాగే ఇప్పుడు 2, 4, 6, 8 ఈసారి 4 నెంబర్స్ ప్లస్ చేద్దాం. 4 నెంబర్స్ ప్లస్ చేసావు కాబట్టి 4 తర్వాత నెంబర్ ఏంటి? 5. అంటే 4 ఇంటూ 5 20. మరి ఇక్కడ 20 వచ్చిందా లేదా చూద్దాం. 6, 4, 10, 8, 2, 10, 10, 10, 20 వచ్చిందా లేదా? కాబట్టి మనకి ఈవెన్ నెంబర్స్ ఇచ్చేటప్పుడు దానికి ఫార్ములా ఏంటి అంటే మొత్తానికి ఫార్ములా ఏంటి? మొదటి n సరి సంఖ్యల మొత్తానికి ఫార్ములా ఏంటి అంటే n ఇంటూ n ప్లస్ 1. అంటే ఫస్ట్ నెంబర్ అంటే ఎన్ని సంఖ్యలు ఇచ్చాడో అది, దాని తర్వాత నెంబర్ ఇక్కడ మొత్తం ఎన్ని సంఖ్యలు ఇచ్చాడు? 4 నెంబర్స్ ఇచ్చాడు. దాని తర్వాత నెంబర్ ఏంటి? n ప్లస్ 1 అంటే 5 కాబట్టి 4 ఇంటూ 5 20. అది మనకి ఫార్ములా. మరి మొదటి ఇందాక బేస్ సంఖ్యలు మొత్తం చెప్పాము, దాని తలకు సగటు చెప్పాము. సేమ్ ఇప్పుడు కూడా సరి సంఖ్యల తలకు మొత్తం చెప్పాం కదా, మరి దాని తలకు సగటు కూడా చెప్తాం. మొదటి n సరి సంఖ్యల సగటు. రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. రాసుల మొత్తం ఆల్రెడీ మనం కనుక్కున్నాం. ఎంత? n ఇంటూ n ప్లస్ 1. రాసుల సంఖ్య ఎన్ని రాసులు? n రాసులు కాబట్టి n క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది? n ప్లస్ 1 వస్తుంది. ఇప్పుడు అది మనకి అవుతుందా లేదా చూద్దాం. ఫస్ట్ ఒక 2 ఈవెన్ నెంబర్స్ తీసుకున్నాం. 2, 4 వాటి తలక సగటు కనుక్కోవాలి. 2, 4 అనేవి 2 ఈవెన్ నెంబర్స్. వాటి తలక సగటు మీన్ అంటే రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. రాసుల మొత్తం ఎంత? రాసుల మొత్తం ఎంత అంటే 6 అవుతుంది. 6/2 అంటే 3 అవుతుంది. మరి మనకి n ప్లస్ 1 ఉన్నాడు కదా, n ప్లస్ 1 ప్రకారం అవుతుందా లేదా అంటే 3 వస్తుందా లేదా చూద్దాం. n అంటే ఎన్ని రాసులు ఇచ్చాడో అది మనకి n. ఎన్ని రాసులు ఇచ్చాడు? 2 రాసులు. 2 + 1 3. 3 అయ్యిందా లేదా? ఆ విధంగా సరి సంఖ్యల తాలూకు మొత్తానికి అడిగితే n ఇంటూ n ప్లస్ 1, సరి సంఖ్యల తాలూకు సగటుకు అడిగితే n ప్లస్ 1. మరి బేస్ సంఖ్యల తాలూకు మొత్తానికి అడిగితే n², బేస్ సంఖ్యల తాలూకు సగటుకు అడిగితే n. ఆ విధంగా వాటికి 2 ఫార్ములాలు, వీటికి 2 ఫార్ములాలు గుర్తు పెట్టుకుంటే మంచిది. నెక్స్ట్ ఇంకొక రకమైన మోడల్ చూద్దాము. 85 స్క్వేర్, 86 స్క్వేర్. ఇక్కడ 2 స్క్వేర్లు ఇచ్చాడు. వాటి మధ్య గల పూర్ణ సంఖ్యలు ఎన్ని అంటే ఇక్కడ మనం ఇదే క్వశ్చన్ ని చిన్న నెంబర్స్ తో మనం ఒకసారి కంపారిజన్ చేసుకుంటే ఇది మనం చేయడం ఈజీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 స్క్వేర్ ఉంది. ఇక్కడ 85, 86 వరుస నెంబర్లే కదా. మరి 2 స్క్వేర్, 3 స్క్వేర్. మరి ఆ విధంగా ఇక్కడ నేను వరుస నెంబర్ తీసుకుని వాటి మధ్యలో ఎన్ని నెంబర్లు ఉన్నాయో చూద్దాం. 2 స్క్వేర్ అంటే ఎంత? 4. 3 స్క్వేర్ అంటే 9. వాటి మిడిల్ లో ఏ నెంబర్స్ ఉంటాయి? 5, 6, 7, 8. అంటే 4 నెంబర్స్ మాత్రమే ఉంటాయి. 4 కి 9 కి మిడిల్ లో. 4 ఏమో 2 స్క్వేర్, 9 ఏమో 3 స్క్వేర్. అంటే 2 స్క్వేర్ కి 3 స్క్వేర్ కి మిడిల్ లో ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయి. మరి చిన్న నెంబర్ కాబట్టి ఈజీగా లెక్క పెట్టాము. మరి దీని ప్రకారంగా మనం ఏదైనా ఫార్ములా లాంటిది కనిపెట్టగలిగితే, షార్ట్ కట్ లాంటిది కనిపెట్టగలిగితే ఇటువంటిప్పుడు మనకి ఈజీ అవుతుంది. 85 కి స్క్వేర్ చేయాలి, 86 కి స్క్వేర్ చేయాలి. ఆ రెండింటికి మధ్యలో ఎన్ని ఉన్నాయనేది కనిపెట్టడం కొంచెం చాలా కష్టంతో కూడుకున్నది. మరి దీని ప్రకారం మనం ఏం చెప్పగలము? 2 స్క్వేర్ కి 3 స్క్వేర్ కి అంటే దాని నెక్స్ట్ నెంబర్ కి స్క్వేర్ కి మధ్యలో ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయి. మరి దాన్ని షార్ట్ కట్ లేదని చెప్పి ఇక్కడ ఏదైతే స్క్వేర్ ఇచ్చాడో దాన్ని ఇంటూ 2 చేస్తే మనకు కావాల్సింది వస్తుంది. ఇప్పుడు సపోజ్ 3 స్క్వేర్ ఉంది, 4 స్క్వేర్ ఉంది. అంటే ఇదే ఫార్ములా ఇక్కడ కూడా అప్లై అవుతుందో లేదో చూద్దాం. 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16. ఇప్పుడు వీటి మధ్యలో ఎన్ని ఉన్నాయో చూద్దాం. 9 కి 16 కి మధ్యలో 10, 11, 12, 13, 14, 15 ఎన్ని ఉన్నాయి చూడండి. 1, 2, 3, 4, 5, 6 వచ్చాయి. మరి ఇక్కడ స్టార్టింగ్ ఏ నెంబర్ అయితే ఉందో దానికి ఇంటూ 2 చేస్తే కూడా 6 వస్తుందా లేదా? దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? 2 వరుస నెంబర్లు ఏవైతే ఉన్నాయో వాటికి స్క్వేర్ కి మధ్యలో ఎన్ని నెంబర్లు ఉంటాయని అడిగితే ఫస్ట్ తాలూకు స్క్వేర్ ఉందో దానికి ఇంటూ 2 చేస్తే, డబుల్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు దాని ప్రకారంగా 85 కి ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే ఆ 2 వరుస నెంబర్లు అవ్వాలి. ఆ 2 వరుస నెంబర్లు అయ్యాయా లేదా? 85 స్క్వేర్, 86 స్క్వేర్. 85, 86 వరుస నెంబర్లు కాబట్టి ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో దాన్నే డబల్ చేస్తే దానికి మధ్యలో ఎన్ని ఉన్నాయో మనకు తెలుస్తుంది. 85 ఇంటూ 2 అంటే ఎంత? 170 అవుతుంది. అంటే 85 స్క్వేర్ కి 86 స్క్వేర్ కి మధ్యలో ఉండే పూర్ణ సంఖ్య ఎన్నంటే 170 అవుతాయి. నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ నీకు 42 స్క్వేర్ కి 43 స్క్వేర్ కి మిడిల్ లో ఉండే పూర్ణ సంఖ్యలు ఎన్ని అడిగాడు అనుకోండి. ఫస్ట్ నువ్వు చూడాల్సిందే ఈ 2 వరుస నెంబర్లా కాదా? వరుస నెంబర్లే కాబట్టి ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో దాన్నే డబల్ చేస్తే సరిపోతుంది. 2 ఇంటూ 42 ఎంత అవుతుంది? 84 అవుతుంది. అంటే ఈ 2 స్క్వేర్లకి మధ్యలో స్క్వేర్ కానివి అంటే వర్గం కాని సంఖ్యలు ఎన్ని ఉంటాయి అంటే 84 ఉంటాయి. ఇది ఒక స్క్వేర్. దాని తర్వాత వచ్చే స్క్వేర్ ఇది. అంటే ఆ మధ్యలో ఉన్న ఏవి కూడా స్క్వేర్ నెంబర్స్ అవ్వవు కదా. కాబట్టి 2 వరుస వర్గాల మధ్యలో వర్గం కాని సంఖ్యలు ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ 84 ఉన్నాయి. సపోజ్
15 స్క్వేర్ 16 స్క్వేర్ ఈ రెండు వరుస వర్గాలే కదా, వాటి మధ్యలో వర్గం కాని సంఖ్యలు ఉన్నాయి. అవి ఎన్ని ఉన్నాయి అంటే ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉన్నదో దాన్ని డబుల్ చేస్తే మనకు కావాల్సినవే వస్తాయి. ఫస్ట్ ఇదంతా 15 కి డబుల్ చేస్తే 30 వచ్చింది. అంటే 15 స్క్వేర్ కి దాని తర్వాత వచ్చే 16 స్క్వేర్ కి మధ్యలో ఉండే వర్గం కాని సంఖ్యలు ఎన్ని అంటే 30 ఉంటాయి. ఇది మనం చాలా తక్కువ టైంలో ఈజీగా చేయడానికి కనిపెట్టిన షార్ట్ ట్రిక్ లాంటిది. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇంతకు ముందు ఏదైతే క్వశ్చన్ చెప్పామో దానికంటే కొంచెం డిఫికల్టీ లెవెల్ పెంచడం జరిగింది. ఇది కూడా ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. 132 స్క్వేర్ 135 స్క్వేర్ వాటికి మధ్యలో ఎన్ని పూర్ణ సంఖ్యలు ఉంటాయని అడుగుతున్నాడు. మనం ఇంతకు ముందు ఏం చెప్పుకున్నాము, ఇంతకు ముందు క్వశ్చన్ లో వరుస నెంబర్లు ఏవైతే ఉన్నాయో వాటికి స్క్వేర్ కి మధ్యలో ఎన్ని నెంబర్లు ఉంటాయి కనిపెట్టాం. కానీ ఇక్కడ వరుస నెంబర్లు లేవు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ముందు ప్రాసెస్ చెప్తాను. ఇంతకు ముందు ఏ విధంగా అయితే షార్ట్ కట్ లో నేర్చామో అటువంటి చిన్న ట్రిక్ కూడా ఇక్కడ మనం అప్లై చేస్తే మనకి ఈజీగా వస్తుంది. ఫస్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. 132 స్క్వేర్ కి 135 స్క్వేర్ కి మధ్యలో ఎన్ని నెంబర్లు ఉంటాయో మనకు కావాలి. కాబట్టి 132 స్క్వేర్ 135 స్క్వేర్ కి మధ్యలో 133 స్క్వేర్ వస్తుంది, 134 స్క్వేర్ వస్తుంది. ఇప్పుడు కరెక్ట్ గా చూస్తే ఈ రెండు నెంబర్లు వరుస నెంబర్లే కదా, మరి వీటికి మధ్యలో ఎన్ని ఉంటాయో ఈజీగా కనిపెట్టగలం. ఎందుకు, ఫస్ట్ నెంబర్ డబల్ చేస్తే వాటికి మధ్యలో ఎన్ని ఉంటాయో ఇంతకు ముందు చెప్పుకున్న దాని ప్రకారంగా. కాబట్టి 2 × 132 అంటే ఫస్ట్ నెంబర్ ని డబల్ చేశాను. మరి ఈ రెండు నెంబర్లు వరుస నెంబర్లు కాబట్టి ఫస్ట్ నెంబర్ డబల్ చేస్తే వాటికి మధ్యలో ఉన్నాయో తెలుస్తుంది. నెక్స్ట్ ఈ రెండు వరుస నెంబర్లు కాబట్టి ఫస్ట్ నెంబర్ ని డబల్ చేస్తే వాటికి మధ్యలో ఎంత ఉందో తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, 2 × 132 అంటే 264, 2 × 133 అంటే 266, ఇది 268. మరి ఇవన్నీ ప్లస్ చేద్దాం. ఎంత వస్తుంది మనకి, 200 200 200 600 60 60 60 180 600 180 780 4 6 10 8 ఎంత అవుతుంది, 18 అంటే 798 అయ్యింది. మరి ఇక్కడ నుంచి 132 స్క్వేర్ నుంచి 135 స్క్వేర్ వరకు 780 నెంబర్స్ ఉన్నాయి అంటే ఇవి స్క్వేర్ కాని నెంబర్లు, అంటే వర్గం కాని నెంబర్లు. ఇవన్నీ స్క్వేర్లు కావు కానీ మధ్యలో ఉన్నాయి. మరి మనకి 132 స్క్వేర్ నుంచి 135 స్క్వేర్ కి మధ్యలో స్క్వేర్లు కూడా ఉన్నాయి కదా. ఎన్ని స్క్వేర్లు ఉన్నాయి, 133 స్క్వేర్ కూడా దానికి మధ్యలోనే ఉంది, 134 స్క్వేర్ కూడా ఈ రెండింటికి మధ్యలోనే ఉంది. కాబట్టి ఆ స్క్వేర్ నెంబర్లు కూడా కలపాలా లేదా, కలపాలి. కాబట్టి 798 2 ప్లస్ చేస్తే 800 అవుతుంది. ఆ విధంగా మనము ఇవి ఏవైతే కనిపెట్టామో అవి మనకు అడిగిన స్క్వేర్లకి మధ్యలో ఉన్నాయి కదా, అవి వర్గం కాని సంఖ్యలు అవుతాయి. ఆ పాయింట్ కనిపెట్టాలి. మరి మనకు అడిగిన వాటికి మధ్యలో వర్గ సంఖ్యలు ఎన్ని వస్తాయో కూడా అవి కూడా కలిపిస్తారు అనుకోండి, అప్పుడు మొదటి నుంచి వాడు అడిగినంత మధ్యలో మొత్తం ఎన్ని నెంబర్లను ఈజీగా తెలుస్తుంది. మరి దీనికే షార్ట్ కట్ లో ఏ విధంగా చేయాలి అంటే ఫస్ట్ 2 ఇంతకు ముందు చెప్పుకున్నట్టు 2 × 132 కదా, ఫస్ట్ నెంబర్ 132 ప్లస్ సెకండ్ నెంబర్ 133 ప్లస్ థర్డ్ నెంబర్ 134. ఇక్కడ వరకు చేసి ఆపివ్వాలి. మనకి ఎంతవరకు అడిగాడు అది కూడా చేయకూడదు. ఎందుకు చేయకూడదు, ఇక్కడ కూడా చూడండి 134 ని డబల్ చేసావు, మరి దీన్ని డబల్ చేయలేదు కదా, అంటే ముందు నెంబర్ వరకే డబల్ చేస్తాము, ఆ తర్వాత నెంబర్ ని మనం వదిలేస్తాము. మరి ఆ విధంగా చేస్తే ఇవన్నీ ఏమొస్తాయి, వర్గం కాని సంఖ్యలు వస్తాయి. మనకేమో వర్గం కాని సంఖ్యలు మాత్రమే వస్తాయి. మరి వాడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అడిగిన మధ్యలో ఉన్నవి వర్గం కాని స్పెషల్ గా నీకు అడగలేదు, మధ్యలో ఎన్ని ఉంటాయని అన్నాడు. అంటే వర్గాలు కూడా ఉన్నాయి కాబట్టి ఎన్ని వర్గాలు ఉన్నాయి, 2 వర్గాలు ఉన్నాయి. 132 కి 135 కి మధ్యలో 133 ఒకటి ఉంటుంది, 134 ఒకటి ఉంటుంది. కాబట్టి 2 వర్గాలు కూడా కలపాలి. మరి ఇప్పుడు ఇవన్నీ ప్లస్ చేస్తే ఇంతకు ముందులాగా 798 వస్తుంది, ప్లస్ 2 ఏమొస్తుంది, 800 వస్తుంది. అంటే దీని ప్రకారంగా చూస్తే షార్ట్ కట్ లో నీకు ఎక్కడ అడిగాడు అది రాయాలి, ఎక్కడ వరకు అడిగాడో అది రాయకుండా దాని ముందు వరకు రాయాలి. అప్పుడు నీకేం వస్తాయి, వర్గం కాని సంఖ్యలు వస్తాయి. మరి ఆడు అడిగిన వాటికి మధ్యలో వర్గ సంఖ్యలు ఎన్ని ఉన్నాయో అవి కూడా నువ్వు కనుక్కుంటే అప్పుడు నువ్వు ఈజీగా చెయ్యొచ్చు. ఒకవేళ వాడు నీ క్వశ్చన్ లోనే 132 స్క్వేర్ కి 135 స్క్వేర్ కి మధ్యలో వర్గం కాని సంఖ్యలు ఎన్ని ఉన్నాయని అడిగాడు అనుకోండి, అప్పుడు ఇవి మాత్రమే అవుతాయి. ఇవి వర్గంతో ఉన్న సంఖ్యలు కదా, వాటినప్పుడు ప్లస్ చేయకూడదు. అది అడిగే క్వశ్చన్ అనేది ఇంపార్టెంట్. పూర్ణ సంఖ్యలు ఎన్ని ఉన్నాయని అన్నాడు, అంతేగాని వర్గం కాని సంఖ్యలను కనుక్కో అని అనలేదు కదా. ఇక్కడ దాని ప్రకారంగా చూస్తే మనం ఈ విధంగా షార్ట్ కట్ మెథడ్ కూడా ఫాలో అయితే నీకు ఈజీగా అర్థమవుతుంది. ఇటువంటిదే ఇంకొక క్వశ్చన్ కూడా చూస్తే నీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. 75 78 వర్గాల మధ్య పూర్ణ సంఖ్యలు ఎన్ని అంటే 75 కి స్క్వేర్ చేయమంటున్నాడు, 78 కి స్క్వేర్, వాటికి మధ్యలో ఎన్ని పూర్ణ సంఖ్యలు ఉన్నాయని అన్నాడు. ఇందాకట్లాగే 75 కి 78 కి మిడిల్ లో 76 స్క్వేర్ ఉంటది, 77 స్క్వేర్ కూడా ఉంటది. ఇప్పుడు నీకు షార్ట్ కట్ లో ఇందాకట్లాగా ఏం చెప్పాము, ప్రతిదీ ప్రాసెస్ ప్రకారం చేయకుండా ఇప్పుడు షార్ట్ ట్రిక్ గా ఫాలో అవుదాం. 2 × ఫస్ట్ నెంబర్ ఏంటి 75 ప్లస్ సెకండ్ నెంబర్ ఏంటి 76, థర్డ్ ఏంటి 77,
నెక్స్ట్ లాస్ట్ అనేది మనం రాయకూడదని ముందే చెప్పుకున్నాం. ఎందుకు రాయకూడదు అనేది కూడా చెప్పుకున్నాం. అక్కడతో ఆపేస్తే ఇవన్నీ మనకి ఏమవుతాయి, వర్గం కాని సంఖ్యలు అవుతాయి. నీకు వర్గం కాని సంఖ్యలు అని అనలేదు కదా, పూర్ణ సంఖ్యలు అన్నాడు అంటే అందులో వర్గాలను కూడా నువ్వు ప్లస్ చేయాలి. మరి 75 స్క్వేర్ కి 78 స్క్వేర్ కి మధ్యలో వర్గంతో ఉన్న సంఖ్యలు ఎన్ని ఉన్నాయి, రెండే ఉన్నాయి. 76 77 ఉన్నాయి కాబట్టి వాటిని కూడా ప్లస్ చేయాలి. ఇప్పుడు చూడండి 2 into 75 76 77 అంటే ఏమవుతుంది, 70 70 70 210 అవుతుంది. 210 5 6 11 11 7 18 ఎంత అవుతుంది, 228. దానికి ఇంటూ 2 ఉంది కాబట్టి డబుల్ చేయాలి. అప్పుడు ఏమొస్తుంది, 456 వస్తుంది. ఇదంతా కలిపితే 456 ప్లస్ 2 చేస్తే 458 అవుతుంది. అంటే 75 స్క్వేర్ నుండి 78 స్క్వేర్ వరకు మధ్యలో ఎన్ని పూర్ణ సంఖ్యలు ఉంటాయంటే 458 ఉంటాయి. ఒకవేళ నీకు ఇదే క్వశ్చన్ అంటే ఇటువంటిది ఇంకొకటి 85 స్క్వేర్ కి 89 స్క్వేర్ కి మధ్యలో ఉండే పూర్ణ సంఖ్యలు ఎన్ని అడిగాడు అనుకోండి. అప్పుడు ఏం చేయాలి, 2 into 85 plus 86 plus 87 plus 88 అక్కడ వరకు చాపివ్వాలి. ఎందుకు 89 అనేది మన లాస్ట్ నెంబర్ రాయకూడదు. అక్కడ తాపిస్తే ఇవన్నీ వర్గం కాని సంఖ్యలు. మనకి వర్గంతో ఉన్నవి కూడా పూర్ణ సంఖ్యలు అన్నాడు కానీ స్పెషల్ గా నీకు వర్గం కాని సంఖ్యలు నువ్వు కనుక్కొని అనలేదు. అప్పుడు ఇందులో ఈ మధ్యలో ఎన్ని వర్గ సంఖ్యలు వస్తాయి చూడాలి. 85 తర్వాత 86 వస్తుంది, 87 వస్తుంది, 88 వస్తుంది. కాబట్టి 3 వర్గ సంఖ్యలు వస్తాయి. ఇప్పుడు వీటిని ప్లస్ చేస్తే 80 80 80 80 4 80s ఉన్నాయి కాబట్టి 320 5 6 11 11 7 18 18 8 26 ఎంత అవుతుంది, 346 అవుతుంది. దానికి ఇంటూ 2 ఉంది కాబట్టి డబుల్ చేయాలి. 346 డబుల్ చేస్తే ఏమొస్తుంది, 692 వస్తుంది. 692 ప్లస్ 3 కూడా చేయాలి కదా, కాబట్టి 695 అవుతుంది. అంటే 85 స్క్వేర్ కి 89 స్క్వేర్ కి మధ్యలో ఎన్ని పూర్ణ సంఖ్యలు ఉంటాయంటే 695 ఉంటాయి. మరి ఒకవేళ మనకి ఈ విధంగానే వర్గ సంఖ్యలను అడిగి వాటికి మధ్యలో వర్గం కాని పూర్ణ సంఖ్య, వర్గం లేకుండా వర్గాన్ని లెక్క పెట్టకుండా ఎన్ని పూర్ణ సంఖ్యలు ఉంటాయని అడిగాడు అనుకోండి. అప్పుడు ఏ విధంగా చేయాలో చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ చూస్తే 92 స్క్వేర్ ఇచ్చాడు, 95 స్క్వేర్ ఇచ్చాడు. వాటికి మధ్యలో వర్గ సంఖ్యలు కాని పూర్ణ సంఖ్యలు ఎన్ని అని అన్నాడు. మనం ఏదైనా సేమ్ అదే ప్రాసెస్ 2 into 92 స్క్వేర్ 92 ప్లస్ 93 ప్లస్ 94 95 అనేది రాయకూడదు లాస్ట్ నెంబర్. అక్కడ వరకు రాస్తే ఇవన్నీ ఏమవుతాయి అని అన్నాను, వర్గం కాని సంఖ్యలు అవుతాయి అని అన్నాను. వర్గం కాని సంఖ్యలు. మరి 92 కి 95 కి మధ్యలో ఇంకా వర్గ సంఖ్యలు ఎన్ని ఉంటాయి, 93 ఉంటుంది, 94 ఉంటాయి. ఆ రెండు వర్గ సంఖ్యలు కూడా మనం చూడాలి. ఈ విధంగా నేను ఇప్పుడు ఇది రాయడానికి కారణం ఏంటి అంటే, ఇప్పుడు నీకు ఏం క్వశ్చన్ అడిగాడు, వర్గ సంఖ్యలు కాని పూర్ణ సంఖ్యలు ఎన్ని అంటే ఇవి వర్గ సంఖ్యలు. ఏంటంటే అవి 93 94 స్క్వేర్ 93 స్క్వేర్ 94 స్క్వేర్. అది మనకి అవసరం లేదు, ఎందుకు వాడే వర్గ సంఖ్యలు కానివి అడుగుతున్నాడు. మరి మధ్యలో ఉన్నవి నేను అడగకుండా వర్గ సంఖ్యలు కానివి అడిగాడు కాబట్టి వీటిని మాత్రమే చెయ్యాలి, ఇది చెయ్యకూడదు. అది ఒక పాయింట్ తెలుసుకోవడానికి అది మామూలుగా రాశాను. ఇప్పుడు చూస్తే 2 into 92 93 94 ప్లస్ చేయమంటున్నాడు. 90 90 90 ఎంత అవుతుంది, 270 అవుతుంది. 2 3 5 4 9 అంటే 279. దానికి డబుల్ చేయాలి. ఎంత అవుతుంది, 280 డబుల్ చేస్తే 560 560 లో నుంచి 2 మైనస్ చేస్తే 558 అవుతుంది. ఇది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది, 558. ఇప్పుడు వర్గం కాని సంఖ్యలు ఒకవేళ వాడే మళ్ళీ 92 స్క్వేర్ కి 95 కి మధ్యలో ఉన్న పూర్ణ సంఖ్యలు ఎన్ని అడిగాడు అనుకోండి, వర్గం కాని సంఖ్యలు అని అనకుండా అప్పుడు ఆ 2 కూడా మనం యాడ్ చేయాలి. అప్పుడు 560 అవుతుంది. ఆ విధంగా చిన్న డిఫరెన్స్ అనేది మనం కనిపెట్టాలి. నెక్స్ట్ మనం ఎంతవరకు వర్గ సంఖ్యలు ఏ విధంగా కనిపెట్టాలి, ఆ వర్గ సంఖ్యల మధ్యలో ఎన్ని పూర్ణ సంఖ్యలు ఉంటాయి అటువంటివన్నీ నేర్చుకున్నాము. ఇప్పుడు నీకు వాడే ఒక నెంబర్ ఇచ్చి దాని ద్వారా వర్గ సంఖ్య ఏదో కనుక్కోమంటాడు. అంటే వర్గాలు స్క్వేర్స్ అనేవి మనకు రావాలి. ఇప్పుడు 1 నుంచి 1000 వరకు ఈజీగా స్క్వేర్ నెంబర్స్ అనేవి ఏ విధంగా చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 29 స్క్వేర్ తీసుకోండి. ఈ 29 స్క్వేర్ అనేది నీకు కావాలి. 29 స్క్వేర్ అంటే నువ్వు 1 నుంచి 30 వరకు స్క్వేర్ నెంబర్స్ అన్ని నేర్చుకుంటే ఇంకా ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ ఇవి నేర్చుకోవడానికి చాలా ఈజీగా ట్రై చేయండి. ఆ తర్వాత ఇటువంటివి ఎంత పెద్దది అడిగినా కూడా ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు 29 స్క్వేర్ ఉంది. ఈ 29 స్క్వేర్ 29 30కి దగ్గరలో ఉంది. +1 చెయ్యు, -1 చెయ్యు. ఈ స్క్వేర్ అనేది పక్కన పెట్టి అందాక +1 -1 చెయ్యు. 29 +1 చేస్తే 30. అలా చూడండి ఇంటూ 29 లో నుంచి 1 మైనస్ చేస్తే 28. ఇది ఒక పార్ట్. ఆ విధంగా ఉంచండి. అంటే ఇప్పుడు ఒకటి చెప్తే కన్ఫ్యూజన్ అవ్వచ్చు, ఇలాంటి ఒక 2 3 చెప్తే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు 29 కి +1 చేసాను 30, 29 కి -1 చేసాను 28. ఇప్పుడు ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. 1 కి 1 ప్లస్ చెయ్యు, 1 స్క్వేర్ చెయ్యు. ఇప్పుడు ఇక్కడ చిన్న విషయం, 1 స్క్వేర్ ని 0 1 గా తీసుకో, 2 స్క్వేర్ ని 0 4 గా తీసుకో, 3 స్క్వేర్ ని 0 9 గా తీసుకో, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25. అంటే స్క్వేర్లు అన్ని కూడా 2 డిజిట్స్ తోటి ఉండేటట్టే నువ్వు తయారు చేసుకొని అంటున్నాను. ఇప్పుడు ఇక్కడ 1 స్క్వేర్ అయింది. 1 స్క్వేర్ అంటే 0 1 తీసుకోవాలి, 1 తీసుకోకూడదు. అదొక పాయింట్ నువ్వు గుర్తుపెట్టుకో. ఇప్పుడు దీని ప్రకారంగా చూస్తే ఇక్కడ 30 ఉంది. 30ని
10 తో డివైడ్ చేస్తే 0 0 క్యాన్సిల్ అవుతుంది కదా, అదొక పాయింట్. ఇక్కడ 0 ఉన్నది అంటే ఇక్కడ ఒక 0 మాత్రమే వచ్చింది అంటే ఇక్కడ నువ్వు ఒక్క ప్లేస్ మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ మిగిలింది ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ చేయాలి. ఎప్పుడు చేయాలో చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఏం మిగిలింది, ఇక్కడ మిగిలింది ఏంటో చూద్దాం. 3 మిగిలింది, 28 మిగిలింది, ఇక్కడ 0 1 మిగిలింది. అదొకటి గుర్తుపెట్టుకో. ఇప్పుడు 3 × 28 అంటే 3 8 24, 2 3 6 2 8 84 వచ్చింది. ఆ 84కి ఇక్కడ 0 ఉన్నంత ఆ 0ని పక్కదాన్ని క్యారీ చేయాలని చెప్పాను కదా, ఇప్పుడు క్యారీ చేయాలి. 84కి 0 ప్లస్ చేసినా చెయ్యకపోయినా ఒకటే. 84 ఇక్కడ 1 మిగిలింది అంటే ఇది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. ఆ ఒకటి ఇక్కడ రాస్తాను, 84 ఇక్కడికి వచ్చింది. అంటే 29 స్క్వేర్ కి ఏమొచ్చింది, 841 వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 52 స్క్వేర్ తీసుకుంటాను. 52 స్క్వేర్ 52 అంటే ఏంటి, +2 -2. ఇప్పుడు 52 + 2 చేయి 54 ఇంటూ 52 నుంచి 2 మైనస్ చేయి 50. ఇది ఒక పార్ట్ అలా ఉంచండి. ఇప్పుడు 2 2 ఇంటూ చేయి 2 స్క్వేర్ కదా, 2 స్క్వేర్ అంటే 0 4 డబుల్ డిజిట్ తీసుకోవాలని చెప్పాను. 0 4 ఇప్పుడు ఇక్కడ 0 పోవాలి అంటే 10 తో డివైడ్ చెయ్యి. ఇక్కడ 0 క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇక్కడ ఏ నెంబర్ అయితే మనకు వస్తుందో అది పోవాలి అంటే ఇక్కడ 2 zeros ఉంటే 100 తో డివైడ్ చేయాలి. ఇక్కడ 1 0 మాత్రం ఉంది కాబట్టి 10 తో డివైడ్ చేసాం. ఇక్కడ ఒక 0 ఉన్నది అంటే ఇక్కడ ఒక ప్లేసే తీసుకోవాలి. ఇది ఏదైతే తీసుకున్నా దాన్ని ఇంటూ చేసిన తర్వాత క్యారీ చేసుకోవాలి. ఇక్కడ ఏం మిగిలింది నీకు, 54 × 5 మిగిలింది. దాని ముందు ఇంటూ చేయి. 5 4 20 0 2 5 5 25 + 2 27. ఇప్పుడు 0ని క్యారీ చేస్తే ఇప్పుడు 0ని క్యారీ చేస్తే 0 ప్లస్ చేసిన వాడు చేయకపోయిన వాడు. ఇంక ఇక్కడ ఏం మిగిలింది, 4 మాత్రం మిగిలింది. ఆ 4 ఇక్కడ యాజ్ గా రాసుకోవాలి. అంటే 52 స్క్వేర్ ఎంత అంటే 2704. అదొకటి. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. 79 స్క్వేర్ చూడండి. 79 స్క్వేర్ లేకపోతే 74 స్క్వేర్ చూద్దాం. 74 స్క్వేర్ అంటే 74 కి +4 -4 అంటే దానికి దగ్గరలో ఏముందో చూసుకోవాలి. 74 + 4 చేస్తే 78 ఇంటూ చేయాలి. 74 నుంచి 4 తీస్తే 70. మరి ఇక్కడ 4 స్క్వేర్ అంటే ఎంత, 16 ఆల్రెడీ 2 డిజిట్ లాగే ఉంది కదా, దాన్ని మరి ఏం చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఇక్కడ 1 2 3 ఆ స్క్వేర్ చేసేటప్పుడే డబుల్ తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి ఇక్కడ 0 ఉంది, అది పోవాలి అని చెప్పాను. పోవాలి అంటే 10 తో డివైడ్ చేయాలి. ఇక్కడ 10 తో డివైడ్ చేసామంటే ఇక్కడ ఒక్క ప్లేస్ మాత్రమే తీసుకోవాలి. దీన్ని ఇది ఇంటూ చేసిన తర్వాత క్యారీ చేయాలి. ఇప్పుడు 78 × 7 మిగిలింది. 7 8 = 56 6 5 7 7 = 49 5 54 546 వచ్చింది. మరి ఇక్కడ 1 క్యారీ అయింది కదా, అంటే ఇప్పుడు ఏమవుతుంది, అది 547 అవుతుంది. ఇక్కడ 6 ఉంది కాబట్టి ఆ 6 యాజ్ గా రాసేయడమే. అంటే 74 స్క్వేర్ తాలూకు వాల్యూ ఎంత అంటే 5476. కావాలంటే మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇటువంటివే ఇంకొక 2 3 కూడా అంటే 100s లో 3 డిజిట్స్ లోకి వెళ్ళేటప్పుడు ఏ విధంగా చేయాలో కూడా చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ 3 స్క్వేర్లు ఇచ్చాను, వాటిని ఏ విధంగా చేయాలో చూద్దాము. ఇక్కడ 112 ఉంది. 112 అంటే +2 అంటే దానికి దగ్గరలో ఏది ఉంది, 110 అనేది ఉంది. అంటే 0 అనేది మనకి వచ్చేటట్టు చూసుకోవాలి. మరి +2 ఇక్కడ -2. మరి 112 +2 చేస్తే 114. 112 నుంచి -2 చేస్తే ఎంత వస్తుంది, 110 వస్తుంది. అదొక పార్ట్ అలా ఉంచుకోండి. నెక్స్ట్ 2 × 2 చేస్తే 4 అవుతుంది. కానీ మనం స్క్వేర్ చేసేటప్పుడు డబుల్ డిజిట్ తీసుకోవాలని చెప్పాను కాబట్టి 0 4 అని తీసుకోవాలి. ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ మనకి 0 ఉంది. ఆ 0 పోవాలంటే 10 తో డివైడ్ చేయాలి. 0 0 క్యాన్సిల్. ఇక్కడ 10 ఉన్నది అంటే ఇక్కడ ఒక్క ప్లేస్ మాత్రమే తీసుకోవాలి. మిగిలింది ఏదైతే ఉందో దాన్ని ఇంటూ చేసిన తర్వాత క్యారీ చేయాలి. ఇక్కడ 0 ఉన్నది కాబట్టి ఏ ప్రాబ్లం రాలేదు. ఇప్పుడు చూద్దాం. 11 తోటి 114 చేయాలి. 11 4 = 44 4 4 11 11 = 121 121 4 125. మరి 0 క్యారీ చేసి ప్లస్ చేసినా చేయకపోయినా ఒకటి. ఇక్కడ మిగిలింది ఏంటి, 4 మిగిలింది. అంటే 125 4 ఇది మనకి 112 కి స్క్వేర్ అనేది అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ 165 స్క్వేర్. మనకి యూనిట్ ప్లేస్ లో 5 ఉంటే దానికి స్క్వేర్ చేయడం అనేది చాలా ఈజీ. అంతకుముందు చాలా సార్లు చెప్పుకున్న విషయమే. 5 ని స్క్వేర్ చేస్తే 25. అంటే మనకి ఒక నెంబర్ లో చివరి ఏదో వస్తుందో అది మనకు తెలిసిపోయింది. అంటే 5 ని స్క్వేర్ చేస్తే 25. మరి మిగిలింది ఇక్కడ ఏ నెంబర్ వస్తుంది అంటే మిగిలింది ఏదైతే ఉందో దాన్ని నెక్స్ట్ నెంబర్ తో ఇంటూ చేయాలి. ఆ విధంగా ఇంటూ చేస్తే ఇక్కడ మనకు వచ్చేది ఆన్సర్ అవుతుంది. 16 × 7 అంటే 16 16 = 256. దానికి 16 యాడ్ చేస్తే 282 అవుతుంది. సారీ 2 6 6 12 272 అవుతుంది. అంటే 165 స్క్వేర్ ఏంటంటే ఇది. సపోజ్ ఒకవేళ 125 స్క్వేర్ అన్నాడు అనుకోండి, 5 కి స్క్వేర్ చేస్తే 25. అంటే చివరి ఉండే నెంబర్ 2 డిజిట్స్ తెలుస్తుంది. మిగిలింది ఏమొస్తుంది అంటే ఆ 5 తో కాకుండా మిగిలింది ఏదైతే ఉందో దాన్ని నెక్స్ట్ నెంబర్ తో ఇంటూ చేయాలి. 12 నెక్స్ట్ నెంబర్ 13. 12 × 13 ఎంత అవుతుంది, 156 అవుతుంది. మరి టోటల్ గా 125 స్క్వేర్ కి ఏంటంటే ఆన్సర్ 15625. ఆ విధంగా 5 కి స్క్వేర్ చేయడం మనకి చాలా ఈజీ. నెక్స్ట్ ఇదే ప్రాసెస్ ప్రకారం ఇది చేసినా కూడా అదే వస్తుంది ఆన్సర్.
5 కాకపోతే ఇంకా ఈజీగా చేయొచ్చు కాబట్టి చెప్పడం జరిగింది. ఇప్పుడు 196 ఉంది. ఆ 196 ని స్క్వేర్ చేస్తే అంటే 196 దేనికి దగ్గర ఉంది 200 కాబట్టి +4 ఇక్కడ -4. ఇప్పుడు 196 కి +4 చేస్తే 200, 196 - 4 చేస్తే 192 ఇంటూ 196 +4 చేస్తే 200. ఇది ఒక పార్ట్. 4 స్క్వేర్ చేస్తే 16. 2 డిజిటే కాబట్టి ప్రాబ్లం లేదు. 16. ఇప్పుడు చూడాలి. ఇప్పుడు ఇక్కడ 2 zeros ఉన్నాయి. 2 zeros ఉన్నాయి కాబట్టి ఇంతకు ముందంతా మనకు ఒక జీరో మాత్రం ఉంది కాబట్టి 10 తో డివైడ్ చేసాం. ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి 100 తో డివైడ్ చేయాలి. అప్పుడు ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి దీన్ని మరి ఇక్కడ 2 digits తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ ఉంటే క్యారీ చేద్దాము. కానీ ఇంతకు ముందు ఇక్కడ 10 మాత్రం ఉండేది కాబట్టి ఇక్కడ 2 digits ఉండేటప్పుడు ఒక డిజిట్ ని క్యారీ చేసాం. ఎందుకు అక్కడ 10 మాత్రం ఉంది. ఇప్పుడు ఇక్కడ 100 ఉంది. 100 ఉంది కాబట్టి 2 zeros ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 places ని అలాగే ఉంచాలి. ఒకవేళ ఇక్కడ 3 places ఉంటే 3 digits ఉంటే అప్పుడు ఒకదాన్ని క్యారీ చేయాలి. మరి ఇక్కడ క్యారీ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీన్ని ఇంటూ చేద్దాం. 2 × 2 4, 2 9 కింద 38. ఇక్కడ ఏం మిగిలింది 16 మిగిలింది. ఇదే మనకు ఆన్సర్ అవుతుంది. అంటే 196 కి స్క్వేర్ చేస్తే 38416 వస్తుంది. ఒకవేళ ఇంకా మనం చూస్తే 213 స్క్వేర్ అన్నాం అనుకో. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఇటువంటిప్పుడు చాలా ఈజీగా చేయొచ్చు. ఎలా చేయొచ్చు, మనకి 13 స్క్వేర్ వచ్చారు అది అవ్వచ్చు. కాబట్టి 200 కి +13 -13 అలా ఉంచండి. 213 +13 చేస్తే 216, సారీ 226. 213 నుంచి 13 మైనస్ చేస్తే 200. 13 × 13 ఇంతకు ముందంతా ప్రతిసారి అదే కదా చేస్తాము. ఏది ఇక 2 × 2 2 స్క్వేర్ 04 చేసాము. ఇంతకు ముందు 4 × 4 16 చేసాము. ఇక్కడ 13 169 అయ్యింది. ఆ 169 ముందు రాసుకోండి. అలా రాసుకుంటే ఇక్కడ 2 zeros ముందు పోవాలి. ఎందుకు ప్రతి దగ్గర కూడా జీరోస్ ని మనం పోయేటట్టు చేస్తాము. ఇక్కడ బై 10 చేసాం కాబట్టి ఒక్క డిజిట్ మాత్రమే ఉంచాము, మిగిలినంత క్యారీ చేస్తాం. ఇక్కడ బై 100 చేసాం కాబట్టి 2 digits ని ఇక్కడ ఉంచాము. ఇంకా ఒకవేళ ఎక్స్ట్రా ఉంటే క్యారీ చేసి ఉందాము. ఇక్కడ చూస్తే ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి 100 తో డివైడ్ చేయాలి. ఆ 2 zeros క్యాన్సిల్ అయితే 100 తో డివైడ్ చేస్తా కాబట్టి ఇక్కడ 2 digits మాత్రమే ఉంచాలి. 69 మాత్రమే ఉంచాలి. మిగిలింది ఏదైతే ఉందో దాన్ని క్యారీ చేయాలి. ఎప్పుడు ఇంటూ చేసిన తర్వాత ఇక్కడ ఏమన్నా ఇంటూ చేయడానికి 226 × 2. 226 అంటే ఎంత 452. 452 కి ఇక్కడ 1 క్యారీ చేసావు కదా కాబట్టి 453 అవుతుంది. ఇక్కడ ఇంకేముంది 69 ఉంది. ఆ 69 కూడా తీసుకుంటా. అంటే 213 కి స్క్వేర్ చేస్తే ఇది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. ఆ విధంగా ఇంకా ఇంకొక 2 క్వశ్చన్లు దీనికంటే కొంచెం డిఫికల్టీ లెవెల్ చూస్తే మీకు ఇంకా నమ్మకం వస్తుంది. నెక్స్ట్ ఈ 2 క్వశ్చన్లు కూడా మనం స్క్వేర్లు చేయగలిగితే మనకి స్క్వేర్లకు సంబంధించినంత వరకు మాక్సిమం ప్రాబ్లం లేకుండా ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు చూద్దాం. 356 కి స్క్వేర్ చేయమంటున్నాడు. అంటే 356 అనేది నువ్వు అటువైపు 360 కైనా వెళ్ళొచ్చు లేదా 350 వైపు అయినా వెళ్ళొచ్చు. నేను 360కి వెళ్తాను. అంటే +4 చేయాలి. సేమ్ అలాగే -4 కూడా చేయాలి. 356 కి +4 చేస్తే 360 వస్తుంది. 356 కి -4 చేస్తే 352 వస్తుంది. ఆ రెండింటిని ఇంటూ చేయాలి. అది ఫస్ట్ ప్రాసెస్. తర్వాత 4 × 4 16. 2 digits కాబట్టి 16 యాజ్ టీజ్ గా తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ 0 పోవాలి. అక్కడ ఎన్ని జీరోలు ఉంటే అన్ని జీరోలు పోవాలి. ఇక్కడ ఒక జీరో మాత్రం ఉంది కాబట్టి 10 తో డివైడ్ చేస్తారు. 0 0 క్యాన్సిల్. ఇక్కడ 10 ఉన్నది అంటే ఇక్కడ ఒక్క ప్లేస్ మాత్రమే తీసుకోవాలి. మరి మిగిలిన దాన్ని క్యారీ చేయాలి. ఎప్పుడు క్యారీ చేయాలి, దీని అంతటిని ఇంటూ చేసిన తర్వాత ఇక్కడ ఏం ఇంటూ చేయాలి, 352 × 36 ఇంటూ చేయాలి. 6 తో ముందు ఇంటూ చేద్దాం. 6 2 12 2 1 6 5 31 31 1 3 6 3 18 3 21. సేమ్ అలాగే 3 తోటి 3 2 6 3 5 15 5 1 3 3 9 1 10 2 7 6 2 1. దీని అంతటి ఇంటూ చేస్తే ఇది వచ్చింది. మనం క్యారీ చేయడానికి 1 కూడా ఉంది కదా. ఆ 1 కూడా యాడ్ చేసి అప్పుడు ఏమవుతుంది 1 2 6 7 3 అవుతుంది. మరి ఇక్కడ ఏం మిగిలింది 6 మిగిలింది. ఆ 6 మాత్రం ఇక్కడ రాయాలి. ఇది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. దేనికి 356 కి స్క్వేర్ అవుతుంది. 472 చూడండి. 472 చూస్తే మనకి -2 +2. ఎందుకు 472 లోకి 2 మైనస్ చేసిన 470 అవుతుంది. కాబట్టి 470 +2 చేస్తే 474. అది ఒక పార్ట్. నెక్స్ట్ 2 × 2 2 స్క్వేర్ 4 అవుతుంది. కానీ 2 డిజిట్ తీసుకోవాలని చెప్పాను కాబట్టి 04 తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 0 అనేది క్యాన్సిల్ అయిపోవాలంటే బై 10 చేయాలి. చేస్తే ఇక్కడ 10 తో చేసా కాబట్టి ఇక్కడ ఒక ప్లేస్ మాత్రమే ఉంచాలి, మిగిలినంత క్యారీ చేయాలి. ఇక్కడ 0 ఉంది కాబట్టి ఏ ప్రాబ్లం రాలేదు. కానీ ఇందాక 0 లేదు కాబట్టి కంపల్సరీగా క్యారీ అనేది చేయాలి. ఇప్పుడు 474 ని 47 తో ఇంటూ చేయాలి. 7 తో ముందు చేద్దాం. 7 4 28 8 2 7 7 49 + 2 51 1 5 7 4 28 5 33 4 తోటి 4 4 16 6 1 4 7 28 29 1 9 2 4 4 16 + 2 18 8 7 12 1 9 12 1 2. ఇది మనకు వచ్చింది. 0ని క్యారీ చేస్తే ఆ 0ని ప్లస్ చేసిన చేయకపోయినా ఒకటే కాబట్టి మనం డైరెక్ట్ గా రాసుకోవాల్సింది ఏంటి ఇది అంటే దీని అంతటికి ఆన్సర్ 472 స్క్వేర్ కి ఆన్సర్ ఏమవుతుంది
ఇది మనకు అవుతుంది 222,784 ఇది మనకు ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మనకు ఏ స్క్వేర్ అడిగినా కూడా మనం 2 పార్ట్స్ గా డివైడ్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ మాత్రం 2 డిజిట్ రాయాలి. అంటే మన స్క్వేర్ అడిగిన 2 డిజిట్ వరకే రావాలి. ఒకవేళ ఎక్స్ట్రా నెంబర్ ఉన్నది అనుకోండి, అప్పుడు దాన్ని మనం క్యారీ చేయాలి. అదొక పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా స్క్వేర్ కి సంబంధించి ఏ ప్రాబ్లం లేకుండా మొత్తం అన్ని కూడా 1 నుంచి 1000 వరకు ఇటువంటివి ఏదైనా చేయొచ్చు. సపోజ్ 774 స్క్వేర్ అని అడిగాడు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? +4 -4 +4 -4 774 కి +4 చేస్తే ఏమొస్తుంది? 778 వస్తుంది. ఇంటూ 774 నుంచి -4 చేస్తే ఏమొస్తుంది? 770 వస్తుంది. ఇది ఒక పార్ట్. 4 ఇంటూ చేస్తే 16 2 డిజిట్ కాబట్టి 16 రాయాలి. ఇప్పుడు ఇక్కడ 0 పోవాలి అంటే 10 తో డివైడ్ చేయాలి. ఆ 0 క్యాన్సిల్. ఇక్కడ 10 అంటే ఒక్క ప్లేస్ మాత్రం, ఇక్కడ ఒక 0 ఉంది కాబట్టి ఇక్కడ ఒక్క ప్లేస్ మాత్రం ఉంచాలి. అంటే ఇక్కడ 1 ని ఇంటూ చేసిన తర్వాత క్యారీ చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏది ఇంటూ చేయాలి? 778 ఇంటూ 77 ఇంటూ చేద్దాం. 7 8 56 6 5 7 7 49 5 54 4 5 7 7 49 5 54. మళ్ళీ ఇదే 7 ఇంటూ చేస్తే సేమ్ ఇదే వస్తుంది. 6 4 4 5 6 0 1 9 9 5. మరి ఇది మనకు వచ్చింది. దానికి 1 అనేది క్యారీ చేయాలి కాబట్టి దీనికి 1 క్యారీ చేస్తే 7 అవుతుంది. కాబట్టి 5 990 7 1 క్యారీ చేస్తే ఇక్కడ లాస్ట్ ఒక్కటే కదా మిగిలింది. ఏంటది? 6 మిగిలింది. అంటే 774 కి మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటంటే 5999076. ఇది మనకు కావాల్సిన స్క్వేర్ ఆన్సర్ అవుతుంది. ఇంతవరకు మనం వర్గాల స్క్వేర్ కి సంబంధించి తెలుసుకున్నాము. ఇప్పుడు వర్గమూలము స్క్వేర్ రూట్ గురించి చూద్దాం. స్క్వేర్ రూట్ కి సంబంధించి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎటువంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉన్నాయి అవన్నీ కూడా డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ వర్గమూలం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ a² b అయ్యింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? a √b అవుతుంది. అంటే స్క్వేర్ ఏమో అటువైపు వెళ్తే స్క్వేర్ రూట్ b అవుతుంది. ఇప్పుడు దీన్ని ఏ విధంగా చదువుతాము? ఏను b యొక్క వర్గమూలం అంటాము. అంటే b కి వర్గమూలం చేస్తే ఏ వాల్యూ వస్తుంది అని అర్థం. కాబట్టి ఏను b యొక్క వర్గమూలం అంటాం. అది అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ 6 స్క్వేర్ ఉంది 36. ఇదే 36 ని మనం -6 హోల్ స్క్వేర్ గా కూడా రాయొచ్చు కదా. ఎందుకు? 36 ని -6 హోల్ స్క్వేర్ చేసిన 36 వస్తుంది. 6 స్క్వేర్ చేసిన 36 వస్తుంది. అంటే √36 +or-6 అవుతుంది. అవునా కాదా? ఎందుకు? +6 చేస్తే 36, -6 స్క్వేర్ చేసిన 36 వస్తుంది. కాబట్టి √36 ఏమో +or-6 అవుతుంది. కానీ మనం రెగ్యులర్ గా ఎప్పుడు కూడా ధనంగా పాజిటివ్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్నే తీసుకుంటాం. కాబట్టి పాజిటివ్ సింబల్ ప్లస్ నే తీసుకోవాలి. కాబట్టి +6 ని మనం ప్రధాన వర్గమూలము అని అంటాం. ప్రధాన వర్గమూలము. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా మనకి ప్లస్ కి సంబంధించి అడుగుతాడు. అది స్పెషల్ గా మైనస్ కి సంబంధించి అడిగేటప్పుడు మాత్రం మైనస్ గురించి ఆలోచించాలి. కానీ అంతవరకు కూడా మనం ప్లస్ గురించే చూసుకోవాలి. కాబట్టి √36 వాల్యూ ఎప్పుడు కూడా +or-6 అవుతుంది. కానీ మనకు మాక్సిమం ఎప్పుడు కూడా ఎక్కువ సార్లు 6 అవుతుంది. అదొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే రుణ సంఖ్యలకు వర్గమూలాలు మనం కనుక్కోగలమా లేదా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు √-4 ఉంది. √-4 కి వర్గమూలం స్క్వేర్ రూట్ అనేది కనుక్కోగలమా అంటే కనుక్కోలేము. ఎందుకు? ఎటువంటి వాస్తవ సంఖ్యలకైనా అకరణీయ సంఖ్యలకైనా ఏ సంఖ్యలైనా రుణ సంఖ్యలకు మాత్రం వర్గమూలం కనుక్కోలేము. కాబట్టి అంటే వాస్తవ సంఖ్యా సమితిలో రుణ సంఖ్యలకు వర్గమూలం కనుక్కోలేము. అప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు -4 ని -1 into 4 గా రాసి -1 ని i² అని 4 ని 2² గా రాసి అప్పుడు ఏమవుతుంది? +or-2i అవుతుంది. ఈ విధంగా -1 ని i² గా రాసుకుంటే అది మనకు అవుతుంది. అంటే వర్గమూలం కనుక్కోవచ్చు అని ఆయిలర్ అనే గణిత శాస్త్రవేత్త చెప్పడం జరిగింది. ఎవరు? ఆయిలర్ అనే గణిత శాస్త్రవేత్త -1 i² గా తీసుకుని ఇప్పుడు సపోజ్ √-16 ఉంది. దాన్ని ఏ విధంగా రాయొచ్చు? √-1 into 16 గా రాయొచ్చు కదా. అప్పుడు √-1 ని i² గా రాసుకున్నాడు. ఎవరు? ఆయిలర్. 16 ని 4² గా రాసుకున్నాడు. అప్పుడు ఏమవుతుంది? బయటకు వస్తే +or-4i అవుతుంది. ఇవన్నీ కూడా వాస్తవ సంఖ్యా సమితిలో ఉండవు. ఇటువంటివన్నీ కూడా కల్పిత సంఖ్యలు. ఐతో ఎందుకు సూచించాడంటే ఇమేజినరీ నెంబర్స్ కల్పిత సంఖ్యలు అంటారు. కాబట్టి ఐతో ఉన్నవాడిని కూడా i² ని -1 i² గా తీసుకుని అటువంటివన్నీ కూడా వాస్తవ సంఖ్యా సమితిలో ఉండవు, కల్పిత సంఖ్యా సమితిలో ఉంటాయి అని ఆయిలర్ అనే గణిత శాస్త్రవేత్త చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఈ వర్గమూలాలకి కనుక్కోవడానికి ఎన్ని రకాల పద్ధతులు ఉన్నాయి అంటే 3 రకాల పద్ధతులు ఉన్నాయి. ఏంటి అంటే అవి పొట్టి భాగాహార పద్ధతి, ఫస్ట్ది పొట్టి భాగాహార పద్ధతి, షార్ట్ డివిజన్ మెథడ్ అని అంటాము. సెకండ్ది వ్యవకలన పద్ధతి, పొట్టి భాగాహార పద్ధతి,
వ్యవకలన పద్ధతి, ప్రధాన కారణాంక లబ్ధ పద్ధతి. ప్రధాన కారణాంక లబ్ధ పద్ధతి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ప్రధాన కారణాంక లబ్ధ పద్ధతి. ఈ విధంగా మొత్తం వర్గమూలం స్క్వేర్ రూట్ కనుక్కోవడానికి 3 రకాల పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వ్యవకలన పద్ధతి అంటే ఏంటి అంటే, ఫస్ట్ ఈ రెండింటి గురించి తర్వాత చూద్దాము. వ్యవకలన పద్ధతి చాలా అంటే ఇది మనకి చాలా ల్యాగ్ ప్రాసెస్, చాలా ఎక్కువ టైం పడుతుంది. కానీ మనకి దీని గురించి అవగాహన అనేది ఉండాలి కాబట్టి చిన్న టాపిక్ లో దీన్ని కంప్లీట్ చేద్దాము. వ్యవకలన పద్ధతి అంటే ఏంటంటే మైనస్ కదా చేయాలి, వ్యవకలనం అంటే మైనస్. కాబట్టి ఇప్పుడు సపోజ్ 25 కి 25 అనేది 5 స్క్వేర్ అని మనకు తెలుసు. ఒకవేళ తెలియకపోతే 25 ని బేస్ సంఖ్యలు అనేవి అలాగా మైనస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ బేస్ సంఖ్య ఏంటి, ఆడ్ నెంబర్ 1 కాబట్టి మైనస్ చేయాలి. ఎంత వస్తుంది, 24. ఆ 24 ని -1 తర్వాత ఏ నెంబర్ వస్తుంది, ఆడ్ నెంబర్ బేస్ సంఖ్య -3 వస్తుంది. అదే 3 వస్తుంది, మైనస్ చేయాలి. 21 తర్వాత మైనస్ ఏమొస్తుంది, అదే నెక్స్ట్ బేస్ సంఖ్య ఏంటి 5 కాబట్టి -5 చేయి. 16 తర్వాత ఏంటి, అదే -5 తర్వాత ఏంటి -7 ఏమొస్తుంది, 9 వస్తుంది. 9 వచ్చింది. ఆ 9 కి -7 తర్వాత నెంబర్ ఏంటి -9 చేస్తే 0 వచ్చింది. ఎక్కడైతే 0 వస్తుందో అక్కడతో ఆగిపోయి అదే మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందని అర్థం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు వర్గమూలం అవుతుందని అర్థం చేసి ఎన్నిసార్లు నువ్వు చేసావు, 5 సార్లు ఇక్కడ చూసుకోవాలి. 1 2 3 4 5 అంటే 0 ఎక్కడైతే వచ్చిందో ఎన్నిసార్లు అయితే చేసావో అప్పుడు మనకి దానికి వర్గమూలం కనుక్కోవచ్చు. 5 సార్లు చేశారు కాబట్టి 25 కి వర్గమూలం ఎంత అంటే 5 అని అర్థం చేసుకోవచ్చు. అంటే √25 = 5 అని అర్థం చేసుకోవచ్చు. మరి మనకి 25 అడిగాడు కాబట్టి తక్కువ టైంలో కొంత చేయడానికి ట్రై చేసాము. అదే ఒక 625 అడిగాడు, అప్పుడు మనం ఏం చేస్తాం, -1 తర్వాత 624 వస్తుంది, -3 ఆ విధంగా చేసుకుని వెళ్ళడం అనేది చాలా కష్టం. ఎందుకు, 625 కి వర్గమూలం అనేది 25 కాబట్టి 25 సార్లు చేసుకుంటూ వెళ్తే గానీ 625 అనేది లాస్ట్ టైంకి వచ్చేసరికి 0 అవ్వదు. ఆ విధంగా చేయడం చాలా పెద్ద ప్రాసెస్ కాబట్టి. కానీ మనం ఇందులో తెలుసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, వర్గమూలం కనుక్కోవడానికి వ్యవకలన పద్ధతిలో ఏ సంఖ్యలను వాడుతాము, అంటే బేసి సంఖ్యలను, ఆడ్ నెంబర్స్ వాడుతాము. అన్ని ఆప్షన్స్ సరి సంఖ్యలు, బేస్ సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు, ఆ విధంగా 4 రకాల ఆప్షన్స్ ఇస్తే మనం వ్యవకలన పద్ధతిలో వర్గమూలం కనుక్కోవడానికి ఏ రకమైన పద్ధతి ఏ సంఖ్యలు వాడుతాము అంటే బేస్ సంఖ్యలు వాడుతాము. దాని గురించి చెప్పుకోవడానికి వ్యవకలన పద్ధతికి సంబంధించి ఇంతవరకు మ్యాటర్ మనకు తెలిస్తే చాలు. నెక్స్ట్ పుట్టి భాగాహార పద్ధతి, ప్రధాన కారణాంకాల పద్ధతి గురించి చూద్దాం. నెక్స్ట్ మనం ఇప్పుడు ప్రధాన కారణాంకాల లబ్ధ పద్ధతి ప్రకారంగా ఒక నెంబర్ కి వర్గమూలం స్క్వేర్ రూట్ కనుక్కున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 256 అనే నెంబర్ ఉంది. ఈ 256 అనే నెంబర్ కి వర్గమూలం ప్రధాన కారణాంకాల పద్ధతి ప్రకారంగా చూద్దాం. అంటే ఆ విధంగా చేయాలంటే ఫస్ట్ ఈ విధంగా పెట్టి మనం 2 తో డివైడ్ చేయాలి. ఎందుకు 2 తో డివైడ్ అవుతుంది కాబట్టి 2 1s 2 2s 4, ఇంక 1 ఉంది 1 6 16, 2 8 16. నెక్స్ట్ 2 తోటి 2 6 2 4s. నెక్స్ట్ 2 తోటి 2 32, 2 16, 2 8, 2 4, 2 2 అంటే 256 ని మనం ఈ విధంగా ప్రతి రెండు కూడా చేసుకుంటే ప్రతి రెండింటి ప్లేస్ లో ఒకటి మాత్రమే రాయాలి. 2 ఇంటూ ఈ రెండింటికి బదులు ఒకటి రాయాలి. 2 ఇంటూ ఈ రెండింటికి బదులు ఒకటే రాయాలి. 2 ఇంటూ ఈ రెండింటికి బదులు ఒకటే రాయాలి. 2. ఇప్పుడు ఈ రెండింటి మొత్తం 8 వచ్చాయి కాబట్టి 4 రాశాను. ఎందుకు, మనకి ఇది స్క్వేర్లు ఉంది, మనం వర్గమూలం కనుక్కోవాలి కాబట్టి ఆ రెండింటిలో ఒక్కొక్కటే తీసుకోవాలి, అప్పుడు వర్గమూలం వస్తుంది. 2 ఇంటూ 2 4, 2 ఇంటూ 2 4, 4 4 16. అంటే మనకి 256 కి 16 అనేది ప్రధాన కారణాంకంగా వస్తుంది. మనకి ఇటువంటి క్వశ్చన్స్ ఈజీగా అడగడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సపోజ్ 350 అనే నెంబరు పరిపూర్ణ వర్గం అవ్వాలంటే, స్క్వేర్ నెంబర్ అవ్వాలి అంటే ఏ నెంబర్ తో గుణించాలి అని అడుగుతాడు. అప్పుడు మనకి ఏది ఉపయోగపడుతుంది అంటే ప్రధాన కారణాంకాల లబ్ధ పద్ధతి ఉపయోగపడుతుంది. 2 17 34, 1 మిగిలింది 10, 2 5 15, 5 తోటి 5 3 15, 5 5 5 తోటి 5 7. మనం ఇంతవరకు నుంచి మరి చేయాలి. అంటే 350ని ఏ విధంగా రాసాము, 5 స్క్వేర్ అంటే 5 అనేది 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 5 స్క్వేర్, ఇక్కడ 2 1 టైం వచ్చింది కాబట్టి 2, 7 కూడా 1 టైం వచ్చింది కాబట్టి 7. ఇప్పుడు మనకి ఏ నెంబర్లతో గుణించాలి అని అంటున్నాడు. అంటే ఇప్పుడు ఇది స్క్వేర్ అవ్వాలి అంటే ఇక్కడ ఒక 2 మాత్రమే ఉంది, 2 స్క్వేర్ అంటే ఇంకొక 2 తో ఇంటూ చేయాలి. ఇక్కడ 7 కూడా ఒకటి మాత్రం ఉంది, ఇంకొక 7 తో ఇంటూ చేస్తే అప్పుడు అది కూడా స్క్వేర్ అవుతుంది. అంటే 14 తో ఇంటూ చేయాలి. అంటే 350ని 14 తో ఇంటూ చేస్తే మనకి ఎంత వస్తుంది, 14 0s 0, 14 5s 70, 0 7, 14 3s 42 ప్లస్ 7 ఎంత అవుతుంది, 49 అవుతుంది. 4900 అవుతుంది. ఇదేంటిది, వర్గము. మరి దీనికి వర్గమూలం మనం కనుక్కోలేమా,
చెప్పాను ఇప్పుడు నువ్వు 2 7 ఇంటూ చేసాక ఎక్కడ 2 స్క్వేర్ వస్తుంది, ఎక్కడ 7 స్క్వేర్ వస్తుంది. మనకి ఇప్పుడు వర్గమూలం కావాలంటే ప్రతి దాంట్లో స్క్వేర్ లో ఒక్కొక్కటే తీసుకోవాలి. అంటే ఇక్కడ 5 తీసుకోవాలి, ఇక్కడ 2 తీసుకోవాలి, ఇక్కడ 7 తీసుకోవాలి. 5 2 10, 10 7 70. అంటే 4900 దానికి వర్గమూలం ఏంటంటే 70 అని అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా ప్రధాన కారణాంకాల లబ్ధ ప్రకారంగా మనం విడగొట్టుకొని ప్రతి 2 నెంబర్స్ లో ఒక్క నెంబరే తీసుకుంటే అప్పుడు మనకి దానికి సంబంధించింది వర్గమూలం వస్తుంది. ఇది ప్రధాన కారణాంకాల లబ్ధ ప్రకారంగా కనుక్కోవడం. నెక్స్ట్ ఇక్కడ 2 నెంబర్స్ ఇచ్చాను, వీటికి స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. దేని ప్రకారంగా అంటే పుట్టి భాగాహార పద్ధతి షార్ట్ డివిజన్ మెథడ్ ప్రకారంగా కనుక్కున్నాం. ఇదే స్క్వేర్ రూట్ ని షార్ట్ కట్ లో ఏ విధంగా చేయాలో కూడా తర్వాత చూద్దాం. ముందు మనకి షార్ట్ డివిజన్ మెథడ్ లో ఏ విధంగా చేయాలి, ఇది మనకి 8th క్లాస్ లో దీని గురించి ఉన్నది కాబట్టి చూద్దాం. ఫస్ట్ ఇచ్చిన నెంబర్స్ ని ప్రతి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ ప్రతి 2 డిజిట్ కి ఒక బార్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇటువైపు ఏ నెంబర్ రాస్తో అటువైపు అదే నెంబర్ రాయాలి. 6 6 36 సరిపోతుంది. నెక్స్ట్ 7 తో కూడా చూడు, 7 7 49 కూడా సరిపోతుంది. 8 8 64 సరిపోవట్లేదు కాబట్టి 7 తోనే తీసుకోవాలి. 7 7 49. 54 నుంచి 49 మైనస్ చేస్తే ఏమొస్తుంది, 5 వస్తుంది. 76. ఇప్పుడు ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉందో దాన్ని ఇక్కడ డబల్ చేయాలి. ఇక్కడ ఒక నెంబర్ రాయాలి, ఇక్కడ ఒక నెంబర్ రాయాలి. ఇక్కడ ఏ నెంబర్ అయితే రాస్తావు, ఏ డిజిట్ అయితే రాస్తావు అదే డిజిట్ ఇక్కడ రాయాలి. ఇక్కడ డిజిట్ తో ఇక్కడ మొత్తాన్ని ఇంటూ చేయాలి. ఇక్కడ కరెక్ట్ గా సరిపోవాలి. ఇక్కడ మనకి 6 ఇచ్చాడు. 6 ఇచ్చాడు అంటే ఇక్కడ మనకి సపోజ్ ఇక్కడ 2 రాసామనుకో, ఇక్కడ 2 రాయాలి. అప్పుడు 2 2 4 అవుతుంది. అంటే ఇక్కడ మనకి స్టార్టింగ్ ప్లేస్ యూనిట్ ప్లేస్ లో 6 రావాలి అంటే ఇక్కడ 4 ఉండాలి. 4 4 16 అవుతుంది. లేదా 6 ఉండాలి. 6 6 36 అవుతుంది. అంటే ఇక్కడ మనకి 6 రావాలి అంటే ఇక్కడ 4 అయినా ఉండాలి లేదా 6 అయినా ఉండాలి. ఫస్ట్ 4 తో ట్రై చేద్దాం. 4 అక్కడ 4 వేసారంటే ఇక్కడ 4 వేయాలి. 4 4 16 6 1 4 4 14 56 1 57. అంటే 4 వేస్తే మనకి ఎగ్జాక్ట్ గా సరిపోయింది కాబట్టి 0 వచ్చింది. అప్పుడు మనకి ఈ 5476 అనే నెంబర్ కి వర్గమూలం ఏమిటి అవుతుందంటే స్క్వేర్ రూట్ 74 అవుతుంది. ఇప్పుడు ఇదే ప్రాసెస్ ని మనం షార్ట్ కట్ ఏ విధంగా చేయాలో కూడా చూద్దాం. ఈ నెంబర్ కి స్క్వేర్ రూట్ కదా మనం కనుక్కోవాలి. ఫస్ట్ 2 డిజిట్ ని ఒక పార్ట్ గా తీసుకోవాలి. మిగిలింది ఎంత ఉంటే అదంతటిని కూడా ఒక పార్ట్ గా తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనకి యూనిట్ ప్లేస్ లో 6 ఉంది. యూనిట్ ప్లేస్ లో 6 ఉన్నది అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ స్క్వేర్ లో యూనిట్ ప్లేస్ లో 6 ఉంది. దాని స్క్వేర్ రూట్ లో మనకి 4 అయినా ఉండొచ్చు, 6 అయినా ఉండొచ్చు. ఎందుకు 4 స్క్వేర్ అయినా 16 అవుతుంది, 6 వస్తుంది. 6 స్క్వేర్ అయినా 36 వస్తుంది, 6 అవుతుంది. కాబట్టి 4 అయినా ఉండొచ్చు, 6 అయినా ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ మనకు కావాలి. ఇప్పుడు ఈ 54 ఏ స్క్వేర్స్ కి మధ్యలో ఉందో చూడాలి. 54 7 స్క్వేర్ 49 కి, 8 స్క్వేర్ 64 కి మిడిల్ లోనే ఉంది. మరి ఈ రెండింటిలో ఏది తీసుకోవాలంటే మొదట్లో ఏదైతే ఉందో దాన్నే తీసుకోవాలి. అంటే మనకు ఆన్సర్ 74 అయినా అవ్వాలి, 76 అయినా అవ్వాలి. మరి ఈ రెండింటిలో ఏదవుతుంది అంటే 7 into 8 చేయాలి. 7 into 8 చేస్తే 56 వచ్చింది. 56 కంటే ఇది చిన్నదా పెద్దదా, 54 చిన్నదే కాబట్టి చిన్నదే తీసుకోవాలి. రెండింటిలో చిన్నదేది 74 కాబట్టి 74 మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. అంటే ఇటువంటివన్నీ కూడా మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ ఇచ్చేటప్పుడే మనం స్క్వేర్ రూట్ అనేది కనిపెట్టగలం. షార్ట్ డివిజన్ ఇది షార్ట్ కట్ లో. షార్ట్ డివిజన్ మెథడ్ అయితే ఎగ్జాక్ట్ గా కనుక్కోవచ్చు. ఈ షార్ట్ డివిజన్ మెథడ్ అనేది నెక్స్ట్ చెప్పబోయే ఇంకొక 2-3 లెక్కల్లో చాలా ఉపయోగపడుతుంది. అప్పుడు ఈ షార్ట్ కట్ అనేది మనకు ఉపయోగపడదు. నెక్స్ట్ ఇప్పుడు ఇటువైపు వద్దాం. దీన్ని కూడా మనము షార్ట్ డివిజన్ మెథడ్ లో ఫస్ట్ చేద్దాం. మనం ఏం చేయాలి, ఫస్ట్ ఎవ్రీ 2 డిజిట్ ని బార్ పెట్టుకోవాలి. ఒకవేళ ఇక్కడ ఇంకొకటి కూడా ఉందనుకోండి, అప్పుడు ఒక్కదానికి కూడా బార్ పెట్టుకోవాలి. ఆ విధంగా చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూడాలి 9 9s 81. ఇక్కడ సేమ్ నెంబర్ తీసుకోవాలి, సరిపోవాలి. 84 నుంచి 81 తీస్తే 3 64 ఉంది. 9 కి డబల్ చేయాలి 18. ఇక్కడ ఏ నెంబర్ వేస్తే ఇక్కడ అదే నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ నెంబర్ తో ఇక్కడ మొత్తాన్ని ఇంటూ చేయాలి. ఇక్కడ మనకు 4 వచ్చింది. 4 వచ్చిందని దాని అర్థం ఏంటి, ఇక్కడ 8 అయినా ఉండొచ్చు. ఇక్కడ 8 ఉంటే ఇక్కడ 8 ఉన్నది అనుకోండి. 8 8 64 సరిపోతుంది. మరి ఇక్కడ 8 వేస్తారు అనుకోండి. 8 తోటి ఈ 180 ఇంటూ చేయాలి. అంటే పెద్ద నెంబర్ 800s లో వచ్చేస్తుంది. అంటే ఖచ్చితంగా 2 వేయాలని అర్థం చేసుకోవాలి. 2 2s 4 2 18s 36. ఆ విధంగా మనం కొంచెం కామన్ సెన్స్ ఉపయోగించి కూడా చేయొచ్చు. ఇక్కడ నువ్వు 8 వాడామనుకోండి, ఇక్కడ 8 వాడితే ఇక్కడ 8 వాడాలి. అప్పుడు ఇక్కడ 8 తోటి ఈ 100 ఇంటూ చేసాం అనుకోండి 800 అవుతుంది. కానీ మనకు 300 లోనే కావాలి. అంటే దీని బట్టి ఏమర్థమైంది, ఇక్కడ యూనిట్ ప్లేస్ లో 4 కావాలి అంటే ఇక్కడ 8 వాడకూడదు. 8 వాడకూడదు అంటే ఏం వాడాలి, 2 వాడాలి. అప్పుడు 2 తో ఇది అంతటి ఇంటూ చేస్తే 364. ఎగ్జాక్ట్ గా మనకి 0 వచ్చిందంటే ఈ నెంబర్ కి పర్ఫెక్ట్ గా స్క్వేర్ రూట్ ఏదవుతుందంటే 92 అవుతుంది. మరి దీన్నే మనము స్క్వేర్ రూట్ ని షార్ట్ కట్ ప్రకారంగా చూద్దాం. ఫస్ట్ 2 డిజిట్ ని ఒక బాక్స్ చేయాలి, అదే ఒక పార్ట్ చేయాలి, మిగిలినంతా ఒక పార్ట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మనకి యూనిట్ ప్లేస్ లో ఏముంది 4 ఉంది. మరి దాని తర్వాత స్క్వేర్ రూట్ లో 2 అయినా ఉండొచ్చు, ఇంకేముండొచ్చు 8 అయినా ఉండొచ్చు, 2 అయినా ఉండొచ్చు, 8 అయినా ఉండొచ్చు. ఇప్పుడు మనకి నెక్స్ట్ నెంబర్ కావాలి. అదేం కావాలంటే ఇప్పుడు ఇది ఇక్కడ ఏముంది 84 ఉంది. 84 ఏ స్క్వేర్ కి మధ్యలో ఉందో చూడాలి. ఏ స్క్వేర్ కి మధ్యలో ఉంది 9 స్క్వేర్ 81 కి, 10 స్క్వేర్ 100 కి,
9 స్క్వేర్ 81 కి 10 స్క్వేర్ 100 కి మధ్యలో ఉంది. మరి ఇప్పుడు చూస్తే మనకి ఈ రెండిట్లో చిన్నది ఏది 9 కాబట్టి ఆ 9 తీసుకోవాలి. అంటే అయితే 92 అవ్వాలి లేకపోతే 98 అవ్వాలి. మరి ఈ రెండిట్లో ఏదైందనంటే ఇప్పుడు ఈ స్క్వేర్లు ఉన్నాయి కదా వరుస నెంబర్లు, ఆ రెండింటిని ఇంటూ చేయాలి. 9 × 10 9 × 10 90. ఈ 90 కంటే ఇది చిన్నది అయితే చిన్నది తీసుకోవాలి. 90 కంటే ఇక్కడ ఉన్న నెంబర్ పెద్దది అయితే పెద్దది తీసుకోవాలి. 90 కంటే 84 చిన్నది కాబట్టి 92 మాత్రమే తీసుకోవాలి. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ 92. ఈ విధంగా షార్ట్ డివిజన్ మెథడ్ లో చేసినా వస్తుంది, షార్ట్ కట్ లో చేసినా కూడా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాను, దీన్ని కూడా షార్ట్ డివిజన్ మెథడ్ లో చేద్దాము, తర్వాత షార్ట్ కట్ లో కూడా చేద్దాము. ఏం చెప్పాను షార్ట్ డివిజన్ మెథడ్ లో ప్రతి 2 డిజిట్ కి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ ఎవ్రీ 2 డిజిట్ కి బార్ పెట్టుకోవాలి. ఇక్కడ 2 డిజిట్ వరకు సరిపోయింది, ఇక్కడ ఎక్స్ట్రా 1 డిజిట్ మాత్రం ఉంది కాబట్టి దానికి కూడా మనం బార్ పెట్టుకోవాలి. ఇప్పుడు చూస్తే ఇక్కడ 1 కి ముందు చెయ్యాలి. 1 1 1. నెక్స్ట్ ఇక్కడ 1 1 పోతే 0 ఉంటుంది కాబట్టి నెక్స్ట్ 58 ని యాజ్ ఇట్ ఈజ్ గా దించుకోవాలి. 1 కి డబుల్ చేయాలి. ఇక్కడ 2 ఇక్కడ ఏ నెంబర్ వస్తే ఇక్కడ అదే నెంబర్ వేయాలి, ఆ నెంబర్ ఇంటూ చేయాలి. ఇక్కడ సపోజ్ 2 వేసాం అనుకో ఇక్కడ 2 వేయాలి, అప్పుడు 22 అవుతుంది. 2 × 22 44 అవుతుంది. ఇక్కడ 3 వేసాం అనుకో ఇక్కడ 23 అవుతుంది. 3 × 23 69 అయిపోతుంది, అంటే ఎక్కువ కాబట్టి ఇక్కడ 2 మాత్రం వేయాలి. ఇక్కడ 2 వేస్తే ఇక్కడ 2 వేయాలి. 2 × 22 44. 58 నుంచి 44 మైనస్ చేస్తే 14 వస్తుంది. ఇప్పుడు 76 యాజ్ ఇట్ ఈజ్ గా దించుకోవాలి. ఇప్పుడు 12 కి డబుల్ చేయాలి, ఏమొస్తుంది 24 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏ నెంబర్ వేస్తే ఇక్కడ అదే నెంబర్ వేయాలి. ఇక్కడ 6 ఉంది, మరి ఇక్కడ 6 ఉన్నది అంటే మనకి 6 యూనిట్ ప్లేస్ లో రావాలి అంటే ఇక్కడ 4 అయినా ఉండొచ్చు 6 అయినా ఉండొచ్చు. ఇక్కడ 4 వేసారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది చూద్దాం. 4 4 16, 6 1 4 24 96 ప్లస్ 1 97 అంటే తక్కువ అయిపోతుంది, సరిపోవట్లేదు. కాబట్టి ఇక్కడ ఏం వేయాలి, కంపల్సరీగా 6 మాత్రం వేయాలి. అక్కడ 6 వేస్తే ఇక్కడ కూడా 6 వేయాలి. 6 6 36, 6 3 6 4 24 ప్లస్ 3 27, 7 2 6 2 12 ప్లస్ 2 14. అంటే యాజ్ ఇట్ ఈజ్ గా పైన ఉన్న దాంతో పోలిస్తే కరెక్ట్ సరిపోయింది. అంటే 0 వచ్చిందంటే ఈ నెంబర్ తాలూకా పర్ఫెక్ట్ గా వచ్చే స్క్వేర్ రూట్ ఏంటి 126 కి ఇది స్క్వేర్ అవుతుంది, దీనికి ఇది స్క్వేర్ రూట్ అవుతుంది. మరి దీనికి షార్ట్ కట్ లో 15876 ఈ నెంబర్ కి షార్ట్ కట్ లో మనం ఏ విధంగా చేయాలి అంటే ఫస్ట్ 2 డిజిట్ ని ఒక పార్ట్ గా తీసుకోవాలి, మిగిలిన అంతటిని కూడా ఒక పార్ట్ గా తీసుకోవాలి. ఇక్కడ యూనిట్ ప్లేస్ లో 6 ఉన్నది అంటే మనకి స్క్వేర్ రూట్ లో 4 రావచ్చు 6 రావచ్చు. నెక్స్ట్ ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ 158 ఏ స్క్వేర్స్ కి మిడిల్ లో ఉంది. 12 స్క్వేర్ 144 కి, 13 స్క్వేర్ 169 కి మిడిల్ లో ఉంది. కాబట్టి చిన్నది ఏది 12 కాబట్టి ఇక్కడ 12 తీసుకోవాలి. అంటే అయితే 124 అవ్వాలి లేకపోతే 126 అవ్వాలి. మరి ఈ రెండింటిలో ఏదవుతుంది అని అంటే ఇక్కడ 12 13 ఉన్నాయి కదా, ఆ రెండింటిని ఇంటూ చేయాలి. 12 13 ఇంటూ చేస్తే 156 వస్తుంది. ఆ 156 అంటే ఈ నెంబర్ 156 కంటే పెద్దదా చిన్నదా? ఈ నెంబర్ 156 కంటే పెద్దదైతే పెద్దది తీసుకోవాలి, 156 కంటే చిన్నదైతే చిన్నది తీసుకోవాలి. మరి 158 ఉంది కాబట్టి మనకి 156 వచ్చింది. మరి 156 కంటే పెద్దదే కదా ఇది, కాబట్టి పెద్దదే తీసుకోవాలి. ఏంటి 126. మరి ఇదే నెంబర్ మనం చేసినా కూడా 126 కదా వచ్చింది. కాబట్టి పర్ఫెక్ట్ స్క్వేర్లకి స్క్వేర్ క్యూబ్ కనుక్కునేటప్పుడు షార్ట్ కట్ అనేది చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే వెరీ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ డిఎస్సి లో కూడా ఇటువంటి క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. ఇక్కడ ఏంటి ఇచ్చాడు 7060. ఈ నెంబర్ నుండి ఏ కనిష్ట సంఖ్యను తీసివేస్తే ఏ లీస్ట్ నెంబర్ మస్ట్ బి సబ్ట్రాక్టెడ్ ఖచ్చిత వర్గం అవుతుంది, పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అంటున్నాడు. మరి ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, ఈ పర్ఫెక్ట్ స్క్వేర్ కంటే కొంత ఎక్కువ ఉంది. ఆ ఎక్కువ ఏదైతే ఉందో దాన్ని మైనస్ చేస్తే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. కాబట్టి ఏ నెంబర్ ని మైనస్ చేయాలి అని అంటున్నాడు. మరి ఇది ఖచ్చిత వర్గం కాదు కాబట్టి మనం షార్ట్ కట్ లో అలాంటివి ఇక్కడ పనికి రావు. అప్పుడు మనం ఏం చేయాలి, మనకి 8th క్లాస్ లో ఏదైతే ఇచ్చాడో షార్ట్ డివిజన్ మెథడ్ దాని ప్రకారంగా చేయాలి. మనకి ఏమి ఇచ్చాడు క్వశ్చన్ లో, ఇది ఇచ్చాడు షార్ట్ డివిజన్ మెథడ్ లో ప్రతి 2 డిజిట్ కి తీసుకోవాలి. 8 8 64 6 60 అంటే 660. 8 కి డబుల్ చేస్తే 16, ఇక్కడ ఏ నెంబర్ వేస్తే ఇక్కడ అదే నెంబర్ వేయాలి. నెక్స్ట్ దీనికి దగ్గరలో ఉన్న చూడాలి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ 3 వేసాం అనుకోండి, ఇక్కడ 3 వేసాం అనుకోండి, 16 3 48, ఇక్కడ 4 వేయండి ఒకసారి. అంటే టెస్టింగ్ చేయాలి తప్పదు. మరి 4 4 16 6 1 4 16 64 ప్లస్ 1 65 చూడాలి. 4 4 16 6 1 4 16 64 ప్లస్ 1 65 ఇక్కడ వరకు వచ్చింది. అంటే ఇప్పుడు చూడ 660 కంటే 656 దగ్గర వరకు వెళ్ళింది. దగ్గర వరకు వెళ్ళిందంటే మనకు కావాల్సింది ఇదే, ఎంతవరకు మనకు కావాలి. మరి ఇంకేది మనం ట్రై చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ మనకి 660 ఉంది, మనకి ఇప్పుడు చేస్తే 656 వచ్చింది. అంటే ఎంత ఎక్స్ట్రా అయిపోయింది, మనకి 4 ఎక్స్ట్రా ఉన్నది. అంటే ఎక్స్ట్రాగా వచ్చేసింది. ఒకవేళ ఇక్కడే మనకి ఆ 4 తక్కువ ఉంటే అంటే 7056 ఉంటే మనకి ఇక్కడ 656 వస్తే ఎగ్జాక్ట్ గా 0 వద్దును. మనకి ఇక్కడ ఎక్స్ట్రాగా 4 ఇచ్చాడు కాబట్టి అదే మనకి రిమైండర్ గా మిగిలిపోయింది. ఆ రిమైండర్ మనం తీసామనుకోండి ఆ నెంబర్ లో నుండి, అప్పుడు మనకు కావాల్సింది ఏంటి పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది. మనకి 7060 లో నుంచి ఏదైతే మిగిలిపోయిందో దాన్ని మైనస్ చేసిస్తే 7056 వస్తుంది. అంటే మనకి 7056 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్.
7060 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, అందులో నుంచి 4 మైనస్ చేస్తేనే మనకు కావాల్సిన పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చింది. మరి ఈ పర్ఫెక్ట్ స్క్వేర్ 7056 కి స్క్వేర్ రూట్ ఏంటి 84. ఆడొకరు స్క్వేర్ రూట్ అడిగితే 84. ఏ లీస్ట్ నెంబర్ కనిష్ట సంఖ్య ఏది అన్నాడు కాబట్టి 4 అనేది మనకు ఆప్షన్స్ లో చూసుకోవాలి. ఆప్షన్ లో 4 ఎక్కడ ఉన్నదో ఏ నెంబర్ తీస్తే మనకి అది ఖచ్చిత వర్గం అవుతుంది, 4 మైనస్ చేస్తేనే అది ఖచ్చిత వర్గం అవుతుంది. మరి ఖచ్చిత ఏ నెంబర్ తీసిగా ఖచ్చిత వర్గం ఏదని అడిగాడు అనుకోండి, అప్పుడు మనకి 7056 చెప్పాలి. ఏ కనిష్ట సంఖ్యను తీసివేసిన అన్నాడు అనుకోండి, అప్పుడు 4 చెప్పాలి. ఆ విధంగా మనము ఈ షార్ట్ డివిజన్ మెథడ్ ఉపయోగించి మాత్రమే ఇటువంటివి చేయగలం. ఇక్కడ మాత్రం ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కాబట్టి షార్ట్ కట్ ప్రకారంగా దీన్ని చేయలేము. నెక్స్ట్ దీని కంటిన్యూగా ఇప్పుడు ఇంకో క్వశ్చన్ కూడా ఇక్కడ ఇచ్చాను చూడండి. ఇప్పుడు దీనికి కూడా ఎక్స్ట్రాగా కొంత మిగిలిపోయింది, అంటే ఆ కనిష్ట సంఖ్యను తీసివేస్తే ఇది కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, అందులో నుండి కొంత నెంబర్ తీసిస్తేనే అవుతుంది. మరి ఏ నెంబర్ తీయాలని అంటున్నాడు. ఇటువంటిప్పుడు పొట్టు భాగాహార పద్ధతి ప్రకారంగా చేయాలి. 7 7 49, 51 నుంచి 49 తీస్తే 2, 90 తీసుకోవాలి. 7 కి డబుల్ చేయాలి 14. ఇక్కడ ఏ నెంబర్ రాస్తే ఇక్కడ అదే నెంబర్ రాయాలి. ఇక్కడ చూస్తే 1 రాశారు అనుకోండి, ఇక్కడ 1 రాశారు అనుకోండి, 1 1 141 అవుతుంది. ఒక 2 రాశారు అనుకోండి, 2 into 142 కరెక్ట్ సరిపోతున్నట్టు ఉంది. 2 తోటి 142 చేస్తే 2 2s 4, 2 14 28. మనకి 290 ఉంది, ఇక్కడ 284 వచ్చింది. అంటే మనకి ఎక్స్ట్రాగా 6 మిగిలిపోయింది. 290 నుండి 284 మైనస్ చేస్తే 6 వచ్చింది. అంటే ఈ 6 అనేది ఇక్కడ క్వశ్చన్ లో లేకపోయి ఉంటే మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది అవుతుంది. ఇక్కడ రిమైండర్ 0 అవుతుంది. ఇక్కడ రిమైండర్ మనకి 0 మిగిలిపోయిందంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ ఉండవలసిన దానికంటే 6 ఎక్కువ ఉన్నదని అర్థం. కాబట్టి ఆ తీయవలసిన కనిష్ట సంఖ్య ఏది అంటే 6. ఒకవేళ ఖచ్చిత వర్గం ఏదని అడిగాడు అనుకోండి, అప్పుడు 500 ఈ నెంబర్ నుండి 6 మైనస్ చేస్తే ఏదైతే వస్తుందో అదే మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. మరి తీస్తే ఏమొస్తుంది, ఇది మనకి ఖచ్చిత వర్గం అవుతుంది. మరి దీని తాలూకు వర్గమూలం ఏంటి 72 అని అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి షార్ట్ డివిజన్ మెథడ్ ప్రకారంగా ఏ కనిష్ట సంఖ్యను తీసివేసిన నెక్స్ట్ క్వశ్చన్ లో ఏ కనిష్ట సంఖ్యను కలిపినా దానికి సంబంధించి కూడా చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ 2 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. ఇంతకు ముందులా కాకుండా ఏ కనిష్ట సంఖ్యను తీసివేసిన అనుకుండా ఇప్పుడు ఏ కనిష్ట సంఖ్యను వీటికి కలిపినా అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. అంటే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, ఆ పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వడానికి కొంత కలాలి, ఆ కలిస్తేనే అవుతుంది. కాబట్టి ఏ నెంబర్ కలపాలి అని అంటున్నాడు. ఇటువంటి క్వశ్చన్స్ కూడా మనం ఏ విధంగా చేయాలి, షార్ట్ డివిజన్ మెథడ్ ప్రకారంగా చేయాలి. 6 6 36 సేమ్ నెంబర్ అయ్యాలి. 4 90, 6 కి డబుల్ చేయాలి 12. ఇక్కడ ఏ నెంబర్ వేస్తే ఇక్కడ అదే నెంబర్ అయ్యాలి. ఇక్కడ ఉన్న నెంబర్ తో మొత్తం ఇంటూ చేయాలి. సపోజ్ 2 వేస్తారు అనుకోండి, ఇక్కడ 2 అవుతుంది. అప్పుడు 2 తోటి 100 ఇంటూ చేస్తే 200 వస్తుంది. ఇక్కడ సరిపోదు, ఒకళ్ళు 4 వేద్దాం. 4 తో చేస్తే 4 4 16, 6 1 4 12 48 1 49. ఇక్కడ కరెక్ట్ గా చూస్తే ఇక్కడ 490 ఉంది, దానికంటే 496 వచ్చింది. అంటే 496 వస్తే ఎగ్జాక్ట్ గా మనకు సరిపోతుంది, 64 స్క్వేర్ అవుతుంది. కానీ ఇక్కడ 496 మనకు వచ్చింది, అక్కడేమో 490 ఉంది. అక్కడ కూడా ఒక 496 ఉంటే 496 సరిపోదు. అంటే మనకి ఇక్కడ మనకి ఎంత కావాలి అంటే ఎంత మిగిలిపోయింది అంటే -6 అనేది మిగిలిపోయింది. అవునా కదా, ఆ -6 నే దానికి యాడ్ చేశారు అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా 4090కి ఈ 6 అనేది మనకు లేదు. ఆ 6 నే మనం యాడ్ చేస్తే ఏదైతే రిమైండర్ 6 ఉందో దాన్నే మనం యాడ్ చేస్తే అంటే 80 లేదు. ఇక్కడ మనకి మైనస్ వస్తే ప్లస్ చేయాలి. మనకి ఇంతకు ముందు ప్లస్ వచ్చింది, ప్లస్ లో వచ్చింది కాబట్టి మైనస్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ మనకి మైనస్ లో వచ్చింది కాబట్టి ప్లస్ చేయాలి. అది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 4090కి ఇక్కడ మైనస్ లో 6 వచ్చింది కాబట్టి ఆ 6 ని ప్లస్ చేస్తే 4096 అవుతుంది. ఈ 4096 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్. అది దీనికి స్క్వేర్ రూట్ ఏంటి 64. కాబట్టి 4090కి ఏ నెంబర్ కలపాలి అంటే 6 కలపాలి. అది ఆ విధంగా చేయాలి. నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ 4 డిజిట్ నెంబర్ ఇచ్చి ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, ఎంతో ఒకంత దీన్ని కలపాలి. అది కలపాల్సింది ఏంటో చూద్దాం. షార్ట్ డివిజన్ మెథడ్ ప్రకారంగానే చేయాలి. 9 9s 81, 7 2 0s 9 డబుల్ చేస్తే 18, ఇక్కడ ఏది వేస్తే ఇక్కడ అదే వేయాలి. నెక్స్ట్ ఇక్కడ సపోజ్ 5 వేస్తారు అనుకోండి, 5 తోటి 5 5s 25, 5 2 5 18s 90 ప్లస్ 2 92. 92 అనేది చాలా ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఒకసారి 4 తో చూద్దాం. 4 తో చూస్తే ఏమవుతుందో చూడాలి. 4 4 16, 6 1 4 18 72 1 73. ఇప్పుడు దీనికంటే ఇంకా దగ్గరికి వచ్చింది కదా, కాబట్టి ఇంతకు ముందు 5 తో కాకుండా 4 తోటే చూడాలి. ఇప్పుడు ఇక్కడ చూస్తే 736 వచ్చింది మనం 4 తో చేస్తే. ఇక్కడేమో 700 ఉంది. అంటే మనకి ఇక్కడ 700 కాకుండా 736 ఉంటే సరిపోతుంది. కానీ ఇక్కడ 736 ఉంది, ఇక్కడేమో 700 ఉంది. కాబట్టి మనకి 36 అనేది సరిపోలేదు, కాబట్టి మైనస్ చేయాలి. ఇప్పుడు దీన్ని బట్టి నీకు ఏంటి అర్థమైంది, ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ 36 సరిపోలేదు. కాబట్టి ఆ 36 మనం కలిపాము అనుకోండి, అప్పుడు ఏమవుతుంది 8836. ఈ నెంబర్ అనేది ఖచ్చిత వర్గం అవుతుంది. దీని తర్వాత వర్గమూలం ఏంటి 94.
కాబట్టి మనం కలపవలసిన నెంబర్ 8800కి ఏ నెంబర్ ని కలపాలి అంటే 36ని కలిపితే అప్పుడు 8836 అవుతుంది. అది ఖచ్చిత వర్గం అవుతుంది. ఈ విధంగా మనకి కలపమన్నా ఏ కనిష్ట సంఖ్యను తీయమన్నా లేకపోతే ఏ కనిష్ట సంఖ్యను కలపమన్నా అప్పుడు మనం ఉపయోగించాల్సిన పద్ధతి ఏదంటే షార్ట్ డివిజన్ మెథడ్, పొట్టి భాగాహార పద్ధతి ప్రకారంగా మాత్రమే చేయగలం. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనుకోవచ్చు, పరిపూర్ణ వర్గంగా గల 4 అంకెల గరిష్ట సంఖ్య 4 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ అది మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి. అటువంటిది ఏది అని అంటున్నాడు. మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 డిజిట్ల గ్రేటెస్ట్ నెంబర్ అంటే ఇది కదా గ్రేటెస్ట్ నెంబర్, ఇది మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. మరి మనం దీనికి కలిపితే పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుందా, తీస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుందా? ఒకవేళ కలిపామనుకోండి అప్పుడు 5 డిజిట్ నెంబర్ అయిపోద్ది. కాబట్టి దీని నుంచి ఖచ్చితంగా ఏదో ఒక నెంబర్ మనం మైనస్ చేయాలి. ఆ మైనస్ చేస్తే అదే మనకి గరిష్ట 4 అంకెల పరిపూర్ణ వర్గం అవుతుంది. కాబట్టి ఇప్పుడు కూడా మనం ఖచ్చితంగా ఏం చేయాలి, షార్ట్ డివిజన్ మెథడ్ ప్రకారంగా చేయాలి. 9 9 81 తీస్తే ఏమొస్తుంది, 8 1 18 వచ్చింది. 9 డబుల్ చేస్తే 18, ఇక్కడ ఏం వేస్తే ఇక్కడ అదే వేయాలి. నెక్స్ట్ ఇంకా ఏంటి, ఇప్పుడు ఇంకా చూస్తే సపోజ్ ఇక్కడ 8 వేస్తారు అనుకోండి, ఇక్కడ 8 వేయండి. 8 8 64 4 6 8 18 144 ప్లస్ 6 150 అంటే ఇది సరిపోతుందని అనుకోవచ్చు. కానీ నెక్స్ట్ నెంబర్ కూడా మనం ట్రై చేయాలి. 9 తో ట్రై చేస్తే 9 9 81 1 8 9 18 162 ప్లస్ 8 170 చూడండి 170 వచ్చింది. ఇప్పుడు ఎంత ముందు కంటే ఇది ఇంకా బెటర్ గా దీనికి దగ్గరలోకి వచ్చింది కదా. ఇప్పుడు చూడండి 8 9 18 నుంచి 1 తీస్తే 1. ఇప్పుడు చూస్తే మనకి ఇక్కడ 1899 ఉంది, ఇక్కడ 701 వచ్చింది. కాబట్టి మనకి 198 ఏమో ఎక్కువ అయిపోయింది. ఆ 198 ఒకవేళ లేకపోయి ఉంటే మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. కాబట్టి ఆ 190 ఇక్కడ ముందు ఏమీ లేదంటే ప్లస్ ఉన్నట్టే కదా, ఒకటే గుర్తుపెట్టుకో. ఇక్కడ ప్లస్ వచ్చింది అంటే అందులో నుంచి మైనస్ చేయాలి. ఇక్కడ ఒకవేళ మైనస్ వచ్చిందంటే అందులో నుంచి ప్లస్ చేయాలి. అందులోని దానికి ప్లస్ చేయాలి. ఇక్కడ ప్లస్ వచ్చిందంటే ఇక్కడ ఆ నెంబర్ నుంచి మైనస్ చేస్తే అప్పుడే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. కాబట్టి మనకి కావాల్సిన 4 అంకెల గరిష్ట పరిపూర్ణ వర్గం ఏమవుతుందంటే ఈ నెంబర్ నుండి 198 రిమైండర్ గా మిగిలిపోయింది కదా, దాన్ని మైనస్ చేస్తే 1089 9801 అంటే 4 డిజిట్ గ్రేటెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఏది అని అంటే 9801. అది దేనికి స్క్వేర్, 99 కి స్క్వేర్ అవుతుంది. ఒకవేళ 3 డిజిట్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఏదంటే 961, దేనికంటే 31 కి స్క్వేర్ అవుతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు గ్రేటెస్ట్ 5 డిజిట్ నెంబర్ కూడా చూద్దాం, ఎందుకంటే మనకి ఇది మ్యాక్సిమం అడిగే ఛాన్స్ ఉన్నది. కాబట్టి గ్రేటెస్ట్ 5 డిజిట్ నెంబర్ ఏంటి, ముందు 9s 5 టైమ్స్ రాస్తే అదే గ్రేటెస్ట్ 5 డిజిట్ నెంబర్. ఇప్పుడు చూద్దాం 3 3s 9 అంటే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. అందులో నుంచి ఎంత ఒకంత మైనస్ చేయాలి. మైనస్ చేస్తేనే వస్తుంది 9. కాబట్టి 99 6 ఇక్కడ ఏ నెంబర్ వస్తే ఇక్కడ అదే వేయాలి. ఇక్కడ 1 వేస్తే ఇక్కడ 1 వేయాలి. ఇక్కడ 2 వేస్తే 2 వేయాలి. అప్పుడు 2 తోటి 62 ఇంటూ చేస్తే ఎక్కువ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ 1 వేయాలి. 61 అవుతుంది. 8 3 9 9 ఇప్పుడు 31 డబుల్ చేస్తే 62. ఆ 62కి సరిపోయేటట్టు ఇక్కడ ఏ నెంబర్ వేస్తే ఇక్కడ అదే నెంబర్ వేయాలి. చూడాలి, ఇక్కడ సపోజ్ ఇక్కడ 2 వేస్తారు అనుకోండి, ఇక్కడ 2 వేస్తారు అనుకోండి. అప్పుడు ఏమొస్తుంది, 2 2s 4 2 2s 4 2 6 12 అంటే బాగా డబల్ అయిపోతుంది. అంటే సరిపోవట్లేదు. కాబట్టి ఇక్కడ 4 వేయాలి. ఇక్కడ కూడా 4 వేద్దాం, చూద్దాం. 4 4s 16 1 4 2s 8 1 9 4 6 24 అంటే ఇంకా దగ్గరలోన చాలా డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఇక్కడ 4 కూడా సరిపోదు. ఒక 6 వేద్దాం. 6 తోటి చేస్తే 6 6 36 6 3 6 2 12 3 15 5 1 6 6 36 1 37. ఇప్పుడు మనకి దీనికి దగ్గరలోకి వచ్చింది. 9 6 3 మైనస్ చేస్తే 3 4 1 143 మైనస్ ఇక్కడ మైనస్ చేస్తే 143 మిగిలింది. అంటే 143 మిగిలింది అంటే దాని అర్థం ఏంటి, ఇందులో ఉండవలసిన దానికంటే 143 ఎక్కువ ఉంది. కాబట్టి ఆ నెంబర్ని మైనస్ చేయాలి. 143 తీసిస్తే అప్పుడు మనకు కావాల్సిన పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది. 6 5 8 ఇది మనకు కావాల్సిన పర్ఫెక్ట్ స్క్వేర్. 5 డిజిట్ గ్రేటెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఏదైనా అంటే 99856. ఇది 4 డిజిట్ గ్రేటెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఏదంటే 9801. 3 డిజిట్ గ్రేటెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఏదంటే 961. ఈ 3 నెంబర్లో డైరెక్ట్ గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ప్రతిసారి మనం ఈ ప్రాసెస్ అనేది మామూలుగా వాడు వేరే ఏవైనా క్వశ్చన్లు అడిగితే మనం ఖచ్చితంగా చేయాలి. కానీ ఆల్రెడీ మనం ఫిక్స్డ్ గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తే ఈజీగా ఉంటుందని నా ఉద్దేశం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే పరిపూర్ణ వర్గంగా గల 4 అంకెల కనిష్ట సంఖ్య ఏది అని అంటున్నాడు. అంటే 4 డిజిట్ లీస్ట్ నెంబర్ అయి ఉండాలి, అది పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉండాలి. అటువంటిది ఏది అని అంటున్నాడు. ఫస్ట్ మనకి 4 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ అంటే 1000 కదా.
ఇది స్మాలెస్ట్ నెంబర్. ఒకవేళ దీంట్లో నుంచి ఏదైనా నెంబర్ మైనస్ చేస్తే అప్పుడు అది ఖచ్చితంగా 3 డిజిట్ నెంబర్ అయిపోద్ది. ఇది మనకు ముందు 1000 అనేది దేనికి స్క్వేర్ అనేది కాదు, కాబట్టి దీనికి కంపల్సరీగా ఏదో ఒక నెంబర్ కలిపితేనే అది 4 డిజిట్ లోనే ఉంటుంది, అలాగే స్క్వేర్ కూడా అవుతుంది. ఒకవేళ మైనస్ చేస్తే ఇంకో 3 డిజిట్ అయిపోద్ది, కాబట్టి ఈ నెంబర్ కి ఖచ్చితంగా కలపవలసిందే అవ్వాలి. మరి ఇప్పుడు మనము ఏ కనిష్ట సంఖ్యను కలపాలో చూద్దాం. ఇది ఎందుకు, ఇది స్క్వేర్ కాదు కాబట్టి 2 డిజిట్ తీసుకోవాలి. 3 3s 9, 1 00 3కి 66, ఇక్కడ ఏ నెంబర్ వేస్తే ఇక్కడ అదే నెంబర్ అయ్యాలి. ఇక్కడ 1 వేస్తే ఇక్కడ 1 వేయాలి, అప్పుడు 1 తోటి 61. ఇక్కడ 2 వేస్తే ఇక్కడ 2 వేయాలి. 2 తోటి చేస్తే 124 వస్తుంది. 120 ఇక్కడ మనకి 100 ఉంది, మనకు వచ్చేటప్పుడు 124 వచ్చింది, అంటే 124 వచ్చింది. ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 124 ఉంది. దాని అర్థం ఏంటి, ఇక్కడ కూడా 124 ఉంటే సరిపోతుంది. కానీ ఇక్కడ 124 లేదు. ఎందుకు ఇక్కడ 124 లేదు, ఇక్కడ మనకు 1024 లేదు. ఒకవేళ ఇక్కడ 1024 ఉంటే ఇక్కడ మనకు 124 ఉందను, ఇక్కడ 124 వచ్చింది కాబట్టి మనకి రిమైండర్ 0 వద్దును. అంటే దీని ఏమర్థమైంది, 100 నుంచి 124 మైనస్ చేస్తే -24 కదా. ఇక్కడ మరి -24 వచ్చింది అంటే దానికి మనం కలపాలని ముందు నుంచి చెప్తున్నాను. ఆ 1000కి ఈ 24 కలిపితే 1024 అవుతుంది. ఈ 1024 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. దేనికి పర్ఫెక్ట్ స్క్వేర్, 32కి పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. కాబట్టి మనం కలపవలసిన నెంబర్ ఏంటి, 24. మరి 4 అంకెల్లో పరిపూర్ణ వర్గమైన కనిష్ట సంఖ్య ఏది అంటే 1024. 3 అంకెల్లో కనిష్ట సంఖ్య ఏది, పరిపూర్ణ వర్గం అయ్యేది 100. ఆల్రెడీ 100 10 స్క్వేర్ కదా, కాబట్టి దీనికి మరి వేరేగా చేయాల్సిన అవసరం లేదు. ఇదేమో 1024 ఏమో 4 అంకెల్లో కనిష్ట వర్గ సంఖ్య. ఒకవేళ 5 అంకెల్లో కనిష్ట వర్గ సంఖ్య అంటే ఇదే మనకి కనిష్ట వర్గ సంఖ్య. ఎందుకు, 100ని స్క్వేర్ చేస్తే మనకి 10,000 వస్తుంది. కాబట్టి ఇదే మనకి 5 అంకెల్లో కనిష్ట వర్గ సంఖ్య. మనం కనుక్కోవాల్సింది ఏంటి, 4 డిజిట్ స్మాలెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ మనం కనుక్కోవాలి. అంటే తెలుసుకుని గుర్తు పెట్టుకుంటే సరిపోద్ది. 1024 అని 5 అంకెల్లో అడిగితే 10,000 అని కనిపెట్టచ్చు. ఎందుకు, 100కి స్క్వేర్ అయిపోతుంది డైరెక్ట్ గా. ఇక్కడ 100 కూడా 10కి స్క్వేర్ అవుతుంది కాబట్టి 3 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అదే 10కి స్క్వేర్ అవుతుంది. అలాగే 5 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అదే మనకి 100కి స్క్వేర్ అవుతుంది. కానీ 4 డిజిట్కి వచ్చేసరికి మనం కంపల్సరీగా ఈ లెక్క అనేది చేసుకుంటే 24 సరిపోలేదు కాబట్టి ఆ 24ని మనం కలపాలి. ఇది కూడా మనం గుర్తు పెట్టుకుంటే, ఇంతకు ముందు నేను చెప్పాను గ్రేటెస్ట్ నెంబర్స్ అయితే ఏం చెప్పాను, 3 డిజిట్ అయితే 961, 4 డిజిట్స్ అయితే 9801. నెక్స్ట్ 5 డిజిట్ ఏమో 99856. ఇది మనకి 5 డిజిట్ గ్రేటెస్ట్ పర్ఫెక్ట్ నెంబర్. ఇదేమో 4 డిజిట్ గ్రేటెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్. ఇదేమో 3 డిజిట్ గ్రేటెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్. అంటే ఈ మూడు కూడా గ్రేటెస్ట్ కి సంబంధించింది. 3 డిజిట్, 4 డిజిట్, 5 డిజిట్. మనకి స్మాలెస్ట్ వచ్చేసరికి మనం కొత్తగా కనుక్కున్నది ఏంటి, 4 డిజిట్ స్మాలెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ ని కనుక్కున్నాము. ఎందుకు, 3 డిజిట్ ఆల్రెడీ ఏదైతే స్మాల్ నెంబర్ ఉందో అదే పర్ఫెక్ట్ స్క్వేర్. 5 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అదే పర్ఫెక్ట్ స్క్వేర్. కాబట్టి ఈ రెండింటికి వచ్చిన ప్రాబ్లం లేదు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇదొకటి, ఈ మూడు గుర్తుపెట్టుకుంటే మనకి ఇదే కూర్చుని మనకి అడిగేటప్పుడు డైరెక్ట్ గా గుర్తుపెట్టుకుంటే ఈజీగా చేయొచ్చు. లేదు అంటే మళ్ళీ ఇదే ప్రాసెస్ చేయాలి, కొంత టైం అనేది వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంతవరకు మనం ఏ నెంబర్ అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలంటే ప్లస్ చేయాలా మైనస్ చేయాలా అవన్నీ చూసాం కదా. ఇప్పుడు ఏ నెంబర్ ని ఏ సంఖ్య గుణిస్తే లేదా భాగిస్తే పరిపూర్ణ వర్గం అవుతుందో దీని గురించి చూద్దాం. ఇక్కడ మన క్వశ్చన్ లో 1400 ని ఏ సంఖ్యతో గుణించినా లేదా ఏ సంఖ్యతో భాగిస్తే పరిపూర్ణ వర్గం అవుతుందని అంటున్నాడు. ఇప్పుడు ఈ విధంగా మనకు గుణిస్తే భాగిస్తాను అన్నాడు అంటే మనం ప్రధాన కారణాంకాల పద్ధతి ప్రకారంగా చేయాలి. మనకు కలిపినా తీసివేసిన అంటే పొట్టి భాగాహార పద్ధతి ప్రకారంగా చేయాలి ఇందాక చెప్పినట్టు. ఇప్పుడు దీని ప్రధాన కారణాంక పద్ధతి ప్రకారంగా చేస్తే చాలా ఈజీ. 2 700s, 3 50s, 750s, 2 25s, 5 5s. ఇప్పుడు ఒకసారి చూస్తే 1400 ని ఏ విధంగా రాయొచ్చు, 2 అనేది 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 2 స్క్వేర్, అంటే మనం 2 2 గా విడ తీసుకోవాలి. అలాగే 5 అనేది 2 టైమ్స్ వచ్చింది కాబట్టి 5 స్క్వేర్. ఇంకా మనకి ఏంటంటే మిగిలే 2 into 7 మిగిలి ఉంది. ఇప్పుడు నువ్వు కరెక్ట్ గా చూస్తే ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది. ఇప్పుడు ఇవి కూడా స్క్వేర్లు అయినప్పుడే ఈ నెంబర్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం వీటికి ఏది గుణించాలి అంటే ఇక్కడ ఒక 2 మాత్రం ఉంది కాబట్టి ఇంకొక 2 తో ఇంటూ చేసిన, ఇక్కడ ఒక 7 ఉంది కాబట్టి ఇంకొక 7 తో ఇంటూ చేసిన, అప్పుడు 2 into 7 ఏమో 14. ఆ 14 తో దీన్ని ఇంటూ చేస్తే ఇది స్క్వేర్ అవుతుంది, ఇది స్క్వేర్, ఇదంతా స్క్వేర్ అవుతుంది. ఇది ఆల్రెడీ స్క్వేర్ లోనే ఉంది. అప్పుడు అంటే మనం దేనితో గుణించాలి అంటే 14తో గుణించాలి. ఒకవేళ దేనితో భాగించాలి అనే సేమ్ అదే ఆన్సర్ అవుతుంది. ఎందుకనంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఇది గుణించాలి అంటే చేసాం కదా, ఇది పక్కన పెట్టండి. ఇప్పుడు ఇదే నెంబర్ దేనితో భాగించినప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ స్క్వేర్ లో ఉంది, ఇది స్క్వేర్ లో ఉంది, ఇది స్క్వేర్ లో లేదు, ఇది స్క్వేర్ లో లేదు. కాబట్టి ఈ రెండింటిని మనం లేకుండా చేస్తే అంటే ఈ రెండింటిని వాటితోటే భాగించిస్తే అప్పుడు మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ కదా అవుతుంది. అంటే గుణించేటప్పుడు ఆన్సర్ అదే వస్తుంది, భాగించేటప్పుడు కూడా ఆన్సర్ అదే వస్తుంది. అంటే 1400ని మన పొట్టి ఇది
ప్రధాన కారణాంకాల పద్ధతి ప్రకారంగా చేస్తే 14తో ఇంటూ చేయాలి, అప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. లేదా 14తో భాగించాలి, అప్పుడు కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. చూద్దాం. 1400ని 14తో ఇంటూ చేస్తే 14 196 100. 1400ని 14తో భాగిస్తే 14 100 మిగులుతుంది. ఇప్పుడు 196 100 ఉంది కదా, అంటే దీని అర్థం ఏంటి? ఇది 196 ఏమో 14 అంటే ఇది 140కి స్క్వేర్ అవుతుంది. మరి 100 ఏమో 10కి స్క్వేర్ అవుతుంది. అంటే ఈ రెండు కూడా పర్ఫెక్ట్ స్క్వేర్లుగా మారాయా లేదా? మరి ఏ నెంబర్ తో భాగించాలి అంటే సేమ్ అక్కడ 14తో భాగించిన ఇంటూ చేసినప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చింది, 14తో భాగించినప్పుడు కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చింది. మనం ఈ విధంగా గుణించిన భాగించిన అంటే ఒకే రకమైన ఆన్సర్ వస్తుంది. ఒకే రకమైన ఆన్సర్ ఏ విధంగా వస్తుంది? మన ప్రధాన కారణాంకాల లబ్ధ పద్ధతి ప్రకారంగా చేసుకుంటేనే వస్తుంది. నెక్స్ట్ చూస్తే ఇక్కడ వర్గమూలాలతో ప్రతి దాంట్ లోపల కూడా మళ్ళీ వర్గమూలాలను ఇవ్వడం జరిగింది, స్క్వేర్ రూట్స్. వీటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి అంటే వీటిని ముందుగా మనం వర్గమూలాల గూడు అని అంటాం. ఈ విధంగా స్క్వేర్ రూట్లు ఇస్తే వాటిని వర్గమూలాల గూడు. శ్రీనివాస రామానుజన్ గారు వీటి గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు వీటిని చాలా ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ లోపల ఏదైతే ఉన్నదో అన్నిటికంటే లోపల దాని ముందు స్క్వేర్ రూట్ కనిపెట్టాలి. 49 దేనికి స్క్వేర్ రూట్? 7కి. మరి 18 7 ప్లస్ చేస్తే 25 కి రూట్ ఉంది కాబట్టి అది 5 అవుతుంది. ఆ 31 5 ప్లస్ చేస్తే 36. ఆ 36 కి రూట్ ఉన్నది అంటే అది 6 అవుతుంది. కాబట్టి 10కి 6 ప్లస్ చేస్తే 16 అవుతుంది. ఆ రూట్ లో 16 ఉన్నదంటే 4 అవుతుంది. ఆ 117 4 ప్లస్ చేస్తే 121 అవుతుంది. ఆ 121 కి రూట్ ఉన్నది అంటే దాని అర్థం ఏంటి? 11 అవుతుంది. ఈ విధంగా మనం అన్నిటికంటే లోపల ఏదైతే ఉందో స్క్వేర్ రూట్ దాన్ని విడగొట్టుకుంటూ వస్తే లాస్ట్ కి వచ్చేసరికి మనకు కావాల్సిన ఆన్సర్ డైరెక్ట్ గానే వస్తుంది. ఇక్కడితో వర్గాలు వర్గమూలాలకు సంబంధించి డీటెయిల్డ్ గా చెప్పానని అనుకుంటున్నాను. అన్ని రకాల మోడల్స్ వర్గమూలాలకు సంబంధించి చూసాము, వర్గాలకు సంబంధించి కూడా చూసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి. శివ సార్ మ్యాథ్స్ క్లాస్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.